నమస్తే కౌశల్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. థ్యాంక్ యూ. హాట్‌గా ఉన్నారా? ఇప్పటికి కొంచెం కూల్ అయ్యారా వాతావరణం? మనం ఎప్పుడు కూలేనండి. కూలేనా? ఇప్పుడు పెనం మీద హాట్‌గా ఏమైనా వేస్తే అది తినేంత వరకే ఆ హాట్‌నెస్. అయిపోయిన తర్వాత ఎవ్రీథింగ్ విల్ బి కూల్. ఓకే. సో ఎంతో పేరొచ్చింది. మళ్ళీ దాని తర్వాత ఎన్నో విమర్శలు వచ్చాయి. ఆబ్వియస్లీ విమర్శలు వస్తాయంటేనే మన పేరు ఇంకా పైకి వెళ్తుందట అనమాట. అంటే ఒక మనిషికి విమర్శలు వచ్చాయి అంటేనే ఆ మనిషి ఈజ్ ఎ ఫేమస్ అని. ఆబ్వియస్లీ ఒక మనిషి ఫేమస్ కాకపోతే విమర్శలు వచ్చే ఛాన్స్ కూడా ఉండదు. బిగ్ బాస్ ముందు, బిగ్ బాస్ తర్వాత. ఇప్పుడు నాగార్జున గారికి శివ ముందు, శివ తర్వాత అన్నట్టు మీకు బిగ్ బాస్ ముందు, బిగ్ బాస్ తర్వాత ఎలా ఉంది లైఫ్? బిగ్ బాస్ ముందు కౌశల్ ఈజ్ ఎ నార్మల్ హార్డ్ వర్కర్. తనకున్న బిజినెసెస్, మోడలింగ్ ఏజెన్సీ అండ్ ద ప్రొడక్షన్ హౌస్ అండ్ సూర్యవంశం సీరియల్లో బిజీగా యూస్ టు రన్ ద లైఫ్. అండ్ కౌశల్ బిగ్ బాస్ ముందు, బిగ్ బాస్ తర్వాత కూడా వ్యక్తిత్వం అనేది మనం మార్చితే మారేది కాదు. అది ఎప్పుడు మనిషికి ఒకలాగా ఉంటుంది. సో స్టిల్ నేను బిగ్ బాస్లో విన్ అయ్యానని చెప్పి నేనేదో నాకు స్వార్థం పెరిగిపోయి లేకపోతే అహంకారం పెరిగిపోయి నేను గాల్లో అయితే తేలట్లేదు. స్టిల్ నేను నేల మీద ఉన్నాను. నేను బిగ్ బాస్ ముందు ఎలా అయితే నా పనులు నేను చేసుకుని నా ఫ్యామిలీతో ఎలా గడుపుతున్నానో ఇప్పుడు కూడా అదేవిధంగా నా పనులు నేను చేసుకుంటూ నా ఫ్యామిలీకి మ్యాక్సిమం టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను. కొన్ని బిగ్ బాస్ టైంలో మీ కౌశల్ ఆర్మీ ఎలా అయితే ఫామ్ అయిందో కౌశల్ యాంటీ ఆర్మీ కూడా ఫామ్ అయింది. అది బిగ్ బాస్ టైంలో ఏం ఫామ్ అయ్యాయో ఏం ఫామ్ అవ్వలేదో నాకు ఏం తెలియదండి. సో బయటకు వచ్చిన తర్వాత చూస్తేనే ఇవన్నీ తెలిసాయి. ఎందుకంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ జనాలను చూసి ఆ వాకులు చూసి బయటకు వచ్చిన తర్వాత చాలామంది నా కోసం పొద్దు నుంచి వెయిట్ చేయడం చూసి ఐ వాజ్ షాక్ అనమాట. సో ఈ కౌశల్ ఆర్మీ ఫామ్ అవడం, యాంటీ కౌశల్ ఆర్మీ ఫామ్ అవడం, యాక్చువల్లీ ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఫ్యాన్స్, వీళ్ళు మీకు ఇది చేశారు, వీళ్ళు మీకు అది చేశారు చెప్తే కానీ మనకేం తెలీదు. సో ఎవరైనా చేస్తే థ్యాంక్స్ అని చెప్పేవాడిని. అండ్ ఇంకా ఎవరైనా ఏదో చేస్తే ఒక హక్ ఇచ్చేవాడిని. అంతకుమించి మనకేం తెలియదు. ఇప్పుడు కొన్ని మనం ఆ టైంలో కొన్ని చర్చించుకొని తర్వాత మీ చిన్నప్పటి బాల్యం దగ్గర నుంచి మొత్తం ఒక ఎక్స్క్లూజివ్గా షూర్ ఆమె ఓపెన్ బుక్ అండి. యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్. కౌశల్ ఆర్మీ అనేది మీకు వరమా శాపమా? కౌశల్ ఆర్మీ అనేది బేసిక్గా ఫస్ట్ మీకు చెప్పాల్సింది ఏంటంటే కౌశల్ ఆర్మీ అనేది నేను పెట్టుకుంది కాదు. అది నా ఫ్యాన్స్ నా వ్యక్తిత్వం నచ్చి, నా గేమ్ నచ్చి, నా పేషెన్సీ నచ్చి, ఇలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క క్వాలిటీ నచ్చి వాళ్ళు ఫామ్ చేసుకున్న ఒక గ్రూప్ అది. అండ్ చాలామంది ఈ మధ్య చూస్తున్నాను ఆర్మీ అనే పేరుని ఎందుకు పెట్టుకున్నారు, ఆర్మీ అనే పేరు ఇండియన్ ఆర్మీకే ఉండాలి, ఇంకెవరికి ఉండకూడదు, ఇలా చాలామంది చాలా రకాలుగా విమర్శ చేశారు. బట్ ఆర్మీ అంటే చాలామందికి తెలీదు, ఐ డోంట్ నో వెదర్ దర్ ఎడ్యుకేటెడ్ ఆర్ నాట్. ఆర్మీ అనే వర్డ్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ కాల్డ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఇట్స్ కాల్డ్ ఆర్మీ. అండ్ డెఫినెట్గా కొంతమంది అభిమానులు కలిసి పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు ఆర్మీ అని పెట్టుకున్నారు తప్ప ఆర్మీ అనే దాంట్లో నిజంగా నాకు తెలిసి ఇది తప్పేం లేదు. అండ్ ఈ మధ్య మనం చూస్తుంటే సిబిఎన్ ఆర్మీ ఇస్ దేర్, ఆరెంజ్ ఆర్మీ ఇస్ దేర్, అండ్ శిల్పా శెట్టి గారు బిగ్ బ్రదర్ చేస్తున్నప్పుడు శిల్పా శెట్టి ఆర్మీ ఇస్ దేర్. సో మెనీ ఆర్మీస్. వాళ్ళన్నిటిని గురించి కామెంట్ చేయడం, ఆర్మీ పదం గురించే వాళ్ళు అంత ఫైట్ చేస్తున్నప్పుడు ఆర్మీ అన్న పదం వాళ్ళు కూడా పెట్టుకున్నప్పుడు వాళ్ళ గురించి ఫైట్ చేయడం మానేసి అందరూ నా మీద పడతారు, మా ఆర్మీ మీద పడతారు ఎందుకు నాకు ఇప్పటికీ అర్థం కాదు యాక్చువల్గా. అంటే నేను అడిగిన క్వశ్చన్లో వాస్తవానికి ఆర్మీ పేరు పెట్టుకున్నందుకు నేను అంటలేదు. అదే అది మీకు ఒక రకంగా ప్లస్ అయిందా మైనస్ అయింది అనుకోవచ్చా మీ కెరీర్కి? నాకు ఎప్పుడు ఇప్పుడు వరకు పాస్ట్ మీరు చూసిన ఇన్సిడెంట్ డెఫినెట్గా ఆర్మీ అనేది ఎప్పుడు కౌశల్ ప్లస్ అనండి. ఎందుకంటే కౌశల్ బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు అంటే నాకు ఒక సీరియల్ చేస్తున్నప్పుడు హౌస్ వైఫ్స్ అందరూ ఫ్యాన్స్ ఉండేవారు కానీ ఇంతమంది ఫ్యాన్స్ నాకు ఎప్పుడు ఫామ్ అవ్వలేదు. సో బిగ్ బాస్తో ఫామ్ అయిన ఈ ఫ్యాన్స్ అందరూ పెట్టుకున్న ఆర్మీ ఎప్పుడూ నాకు వరమే. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ చూసి వాళ్ళందరితో నేను టైం స్పెండ్ చేయాలి, అందరినీ కలుసుకోవాలని నా ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఐ యూస్ టు డ్రీమ్ అనమాట. బయటకు వచ్చిన వెంటనే నా ఫ్యామిలీతో ఏ దుబాయో లేకపోతే యూఎస్ఏ వెళ్ళి ఒక 1 month స్పెండ్ చేసి వద్దామని. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళందరినీ చూసిన తర్వాత వీళ్ళు కొత్త ఫ్యామిలీ, వాళ్ళతో మ్యాక్సిమం స్పెండ్ చేయాలని చెప్పి ఆల్మోస్ట్ లైక్ 4 months నేను వాళ్ళతో మ్యాక్సిమం స్పెండ్ చేశాను, అందరి దగ్గరికి వెళ్ళాను, కలుసుకున్నాను. ఆబ్వియస్లీ ఇది ఒక వరం కాబట్టే వాళ్ళు నాకు ఇచ్చిన బిగ్ బాస్ వరం. అంటే నేను బిగ్ బాస్ లోపల నేను నా గేమ్ ఆడితే
బిగ్ బాస్ బయట వాళ్ళు ఓట్లు అనే ఒక గేమ్ వాళ్ళు ఆడారు. ఎందుకంటే వాళ్ళందరూ వేసిన ఓట్స్తో నేను గెలిచాను కాబట్టి డెఫినెట్గా అది వరమే. ఫస్ట్ ఆర్మీ ఫామ్ అవడానికి మేజర్ కారణం నీలిమ గారు అని చెప్పి వార్తలు వచ్చాయి కదా. అసలు నీలిమ ఈజ్ వెరీ వెరీ చాలా సైలెంట్ అండ్ తన పని తను చేసుకుని వెళ్ళిపోతే. నీలిమకి నిజంగా ఇన్ఫ్యాక్ట్ తనకి ఇన్స్టాగ్రామ్ ఆపరేట్ చేయడం కూడా రాదు. ఐ మీన్ నేను బిగ్ బాస్కి వెళ్ళే ముందు తనకి నా అకౌంట్ ఓపెన్ చేసి నా పాస్వర్డ్ ఐడి ఇచ్చి, ఒకవేళ నేను బిగ్ బాస్లో ఎపిసోడ్కి ఎలిమినేషన్లో ఉంటే ఒక ఫోటో పెట్టి జనాల్ని జస్ట్ రిక్వెస్ట్ చేయి ఓట్ గురించి. బట్ నేను అన్ని వీక్స్ ఉంటే యాక్చువల్గా మీకు తెలియదు సెకండ్ వీకే నేను వచ్చేవాల్సింది యాక్చువల్గా. సో కిరీటి గారు కాపాడారు. సెకండ్ వీకే నేను బయటకు వచ్చేవాల్సింది. నేను బయటకు వచ్చిన తర్వాత 2-3 ఎడిటర్స్ కూడా చెప్పారు సెకండ్ వీక్లో మీరు బయటకు వెళ్ళిపోతున్నాం అని చెప్పి మీ వీడియో కూడా రెడీ చేసామండి. బట్ ఆ ఫ్రైడే రిలీజ్ అయిన ఎపిసోడ్ ఆ 1 అవర్ టైం ఎప్పుడైతే 10:30 11 o'clock ఎండ్ అవుతుందో 12 వరకు ఓటింగ్స్ ఓపెన్ ఉంటాయి. ఆ 1 అవర్లో మొత్తం గ్రాఫ్ మారిపోయింది, నాని గారు కూడా చెప్పారు. సో అప్పటి నుంచి ఐ వాజ్ సస్టైనింగ్ టిల్ ద ఎండ్ అనమాట యాక్చువల్లీ. లేకపోతే సెకండ్ వీక్లోనే ఐ యూస్ టు కమ్, ఐ సపోజ్ టు కమ్ బ్యాక్. ఓకే. సో నీలిమ ఇస్ నో ఐఎమ్ డెఫినెట్గా నీలిమకి కౌశల్ ఆర్మీకి సంబంధం లేదండి. బట్ తను ఏంటంటే ఎప్పుడైతే చాలామంది కౌశల్ ఆర్మీ అని గ్రూప్స్ ఫామ్ చేసి ఎవరైతే ఓపెన్ చేశారో కౌశల్ ఆర్మీ పేరుతో చాలామంది ఎప్పుడైతే అందులో జాయిన్ అవుతున్నారో అందులోంచి నీలిమ గారికి దే యూస్ టు సెండ్ రిక్వెస్ట్ అనమాట. చాలామంది ట్రోల్స్ పంపించారు, చాలామంది ట్రోల్స్ కూడా చేసేవారు, బ్యాడ్ కామెంట్స్ పంపించేవారు, అలాగే మంచి కామెంట్స్ కూడా పంపించేవారు. సో అప్పుడు నీలిమకు తెలిసింది కౌశల్ ఆర్మీ అనేది ఫామ్ అయిందని. బిగ్ బాస్ హౌస్ మేట్స్తో గేమ్ అయిపోయింది. యా, ఇప్పటికీ మీతో వాళ్ళతో మీరు గేమ్ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. రీజన్ ఏమనుందా? నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడే చాలామంది చెప్పానండి, ఇది ఒక గేమ్ మాత్రమే. ఇక్కడ మనం వచ్చింది గేమ్ కోసం. మ్యాక్సిమం ఉంటే ఈ 113 రోజుల్లో ఎవరు ఎన్ని రోజులు ఉంటారో వాళ్ళకే తెలీదు. మనం ఇక్కడ ఏదో రిలేషన్స్ పెట్టుకుని బంధాలు పెట్టుకుని బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఇదే బంధం కంటిన్యూ అవ్వాలంటే ఇంపాసిబుల్. నేనైతే బంధాలు పెట్టుకోను, అండ్ మీతో బంధం పెట్టుకున్నా ఇదే బంధాన్ని బయట కంటిన్యూ చేసే ఓపిక టైము నాకైతే ఉండదు అని చెప్పాను. సో బయటకు వచ్చిన తర్వాత కూడా నేను నా పనిలో నేను బిజీగా ఉన్నాను, వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. అండ్ ఈ ఫైట్ అంటారా, ఫైట్ అనేది అనుకోకుండా రేజ్ అవుతున్నా తప్ప నేను వెళ్ళి స్వతహాగా ఎవరితో ఫైట్ అనేది పెట్టుకోవట్లేదు. మధ్యలో రోల్ రైడర్ది ఒక సాంగ్లో ఒక వర్డ్ వలన అక్కడ ఒక చిన్న డిస్టర్బెన్స్ అనేది ఆర్మీ వాళ్ళకి రోల్ రైడర్కి మధ్య జరిగింది. సో దట్ వాజ్ ఇన్సిడెంట్. అండ్ తర్వాత మళ్ళీ ఈ మధ్య వాట్ ఆర్ ద ఎలిగేషన్స్ ఆర్ దేర్, అప్పుడు తనిష్తో ఒక చిన్న ప్రాబ్లం అయింది. అంతకు మించి ఫైట్ అనేది ఏమి, దర్ ఇస్ నథింగ్ ఫైట్. అంటే ఇంకోటి మీరు అన్నారు, అంటే ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్నప్పుడు కౌశల్కి వాళ్ళందరూ ఎగెనెస్టే ఫస్ట్ నుంచి, అది మీకు తెలిసే ఉంటుంది. ఆబ్వియస్లీ కౌశల్ని బయటకు వచ్చి కౌశల్ గురించి ఏదైనా వ్యతిరేకంగా చెప్తే, యాంటీగా చెప్తే ఎక్కడ కౌశల్ ఆర్మీ వాళ్ళు మమ్మల్ని ట్రోల్ చేస్తారని భయంతో చాలామంది ఎవరు చెప్పలేదు. బయట నా మీద కోపం ఉన్నా లేకపోతే నా గెలుపు మీద కోపం ఉన్నా బయట నాకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడలేదు, ఎక్కడ వాళ్ళని ట్రోల్ చేస్తారని. కానీ ఎప్పుడైతే కొన్ని లక్షల మందిలో కొంతమంది ఎవరో వచ్చి మాట్లాడేసరికి అప్పుడు వీళ్ళకి ధైర్యం వచ్చి అప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. యాక్చువల్లీ ఇన్ని రోజులు ఒకళ్ళు నిజంగా కోపం ఉంటే వాళ్ళు ఫస్ట్ టైం మాట్లాడచ్చు కదా, ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు అంటే ఎవరన్నా సపోర్ట్ ఉంటే మాట్లాడట్లేదు, ఎవరన్నా ఆపోజిట్ ఉంటే అప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నారు. లేదు, వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా విమర్శిస్తూనే ఉన్నారు. కానీ ఆ విమర్శించినప్పుడు కూడా వాళ్ళు భయపడేవారు యాక్చువల్గా. మేము ఎక్కడన్నా ఏదన్నా వ్యతిరేకంగా మాడితే వాళ్ళు ఎక్కడ ట్రోల్ చేస్తారు అన్నది దే యూస్ టు ఫీల్ దాట్. అవును, మీ ఆర్మీ బయటకు వచ్చిన తర్వాత తెలుసు అవన్నీ నన్ను. బట్ యాక్చువల్గా బయటకు వచ్చిన తర్వాత నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు వాళ్ళు విమర్శించడం జరిగింది. బట్ నేను బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరు విమర్శించలేదు. మొన్న ఈ మధ్య గొడవల్లో మళ్ళీ వాళ్ళు విమర్శించడం మొదలుపెట్టారు. కానీ సీజన్ 1కి సీజన్ 2కి వ్యత్యాసాన్ని గమనించారా మీరు? అది లాట్ ఆఫ్ సీజన్ 1 చాలా స్మూత్గా ఒక మంచి డైలీ సీరియల్ లాగా స్మూత్గా వెళ్ళిపోయింది. సీజన్ 2లో మంచి యాక్షన్ ఫిల్మ్ లాగా ఒక కాంట్రవర్షియల్గా ఫుల్ డిషన్తో ఎండ్ అయింది అనమాట. అంటే ఎందుకు కారణం సెంటర్ పాయింట్ మీరయ్యారా? ఐ డోంట్ నో, బికాజ్ లోపల వెళ్ళిన తర్వాత ఏమవుతుందో మనకే తెలీదు. చాలామంది ఏంటంటే ఇదేదో స్క్రిప్టెడ్ ఇది ఏదో అనుకుంటారు, లేకపోతే ఏమనుకుంటారో తెలియదు. కానీ ఇట్స్ ఏ కంప్లీట్లీ మనకి లోపలికి వెళ్ళిన తర్వాత అసలు బయట ప్రపంచంతో 100% కట్. మనకి లోపల ఏమవుతుందో మనకే తెలీదు. ఆ సిచ్యువేషన్స్కి తగ్గట్టు వీ హ్యావ్ టు రియాక్ట్. ఆ రియాక్షన్స్ అప్పుడు
మనం ఒక్కొక్కసారి ఫైట్స్గా తయారవుతూ ఉంటాయి. నేనేమన్నా కలగనన్నా కిరీటి ఎపిసోడ్ అప్పుడు నిమ్మకాయ ఐసు ఇవన్నీ బాను వచ్చి కళ్ళల్లో పసుపు కొట్టడం ఇవన్నీ అవుతాయని వాళ్ళు అనుకోకుండా చేశారు, దానికి రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. అలాగే బానుతో యాపిల్ టాస్క్లో నేను యాపిల్ తీసుకుంటే ఆవిడైనా ఇలా రియాక్ట్ అవుతుందని నేను అనుకున్నాను. ఆవిడ రియాక్ట్ అయింది, నేను ఆపోజిట్గా మాట్లాడాను. ఇట్స్ ఆల్ హ్యాపెన్ విత్ ద సిచ్యువేషన్స్. సీజన్ 1లో ఏంటంటే శివబాలాజీ హౌస్ మేట్స్ని కూడా గెలుచుకొని విన్నర్ అయ్యారు. మీరు హౌస్ మేట్స్కి ఆపోజిట్ అయ్యి విన్నర్ అయ్యారు అనేదాన్ని దానిపైన మీ ఫస్ట్ సీజన్ నిజంగా నేను మ్యాక్సిమం చూస్తుంటే ఒక 4-5 ఎపిసోడ్లు చూస్తుంటాను. ఐ డెంట్ ఫాలో కంప్లీట్లీ. బట్ అది శివబాలాజీ గారి గేమ్ అయి ఉండొచ్చు, ఇది నా గేమ్ అయి ఉండొచ్చు. అంటే అక్కడ మిగతా హౌస్ మేట్స్ తనకి కోఆపరేట్ చేసి మంచిగా ఉండి వాళ్ళు గెలిచినట్టు చేయాల్సి వచ్చింది, వాళ్ళ మెంటాలిటీస్ తగ్గట్టు. ఇక్కడ మా సెకండ్ సీజన్లో వీళ్ళ మెంటాలిటీస్ తగ్గట్టు నేను ఆపోజిట్ అయ్యి గెలుచుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా అందరితోని మంచిగా ఉండి అందరితోని హ్యాపీగా ఉండి కలిసి, ఎందుకంటే వాళ్ళతో ఎంత కలిసి ఉంటే మనం నామినేషన్స్ అప్పుడు అంత సేవ్ అవుతాం. ఇప్పుడు నేను ఎంత కలిసి ఉన్నా, వాళ్ళతో ఎంత హ్యాపీగా ఉన్నా, ప్రతిసారి నన్ను నామినేషన్ టైంలో మాత్రం నన్ను నామినేషన్లో పెట్టేవారు. సో ఇంత కలిసి ఉన్నా ఇంకా ప్రయోజనం ఏంటి నామినేషన్లో పెట్టినప్పుడు? సో నేను వాళ్ళు హ్యాపీగా ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చి మాడితే నేను మాట్లాడేవాడిని, నేను మాట్లాడినప్పుడు నాతో ఎవరైనా మాడితే నేను రియాక్ట్ అయ్యాను అంతే. అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ టు పర్సన్. సీజన్ 1కి కంటెస్టెంట్స్ వేరు, సీజన్ 2 కంటెస్టెంట్స్ వేరు, మెంటాలిటీస్ వేరు. సో ఎవరు మనస్తత్వాలు ఎలా ఉంటే మనకు తెలియదు కాబట్టి వాళ్ళ మనస్తత్వాలు తో పాటు మనం రియాక్ట్ అవ్వాలి. జనరల్గా ఒక మాట చెప్పండి, మిమ్మల్ని అర్థం చేసుకోవడం కష్టమా లేకపోతే మీరు అర్థం కారా? ఒక విధంగా నన్ను ప్రేమించి నాతో కలిసి ఉండి అర్థం చేసుకుంటే చాలా ఈజీ అండి అర్థం చేసుకోవడం. ఒకవేళ ఫస్ట్ నుంచి వాళ్ళు ఇతనితో గేమ్ ఆడుతూ కావాలని మాట్లాడి అలా మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేసి అర్థం చేసుకోవాలంటే నేను అది ఎవరికి అర్థం అవ్వను. పవన్ కళ్యాణ్ గారు ఇష్టం అన్నారు, టీడీపీలోకి ఎందుకు వెళ్ళారు? నేను టీడీపీకి వెళ్ళలేదండి. నేను కేవలం చంద్రబాబు నాయుడు గారిని మాత్రం కలిశాను, అతని ఆశీర్వాదం తీసుకున్నాను, చాలాసేపు డిస్కస్ చేసుకున్నాం. అండ్ బిగ్ బాస్ గురించి అతను చాలా క్వశ్చన్లు అడిగారు, చెప్పాను. తర్వాత అతను చేసిన ప్రాజెక్ట్ గురించి చాలా విషయాలు చెప్పారు, తెలుసుకున్నాను. ఒక 2-3 అవర్స్ ఐ స్పెండ్ విత్ హిమ్. తర్వాత బయటకు వచ్చేసాను. తర్వాత నేను పవన్ కళ్యాణ్ గారు ఇష్టం అని అప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. ఆబ్వియస్లీ యాజ్ అన్ యాక్టర్ ఒక యాటిట్యూడ్ ఫాలో అయ్యే మనిషిగా డెఫినెట్గా నేను పవన్ కళ్యాణ్ గారి యాటిట్యూడ్ డెఫినెట్గా ఫాలో అవుతాను, ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నాను. అండ్ అతని బాడీ లాంగ్వేజ్ నా బాడీ లాంగ్వేజ్ కొంచెం దగ్గరగా ఉంటాయి, బికాజ్ ఐ ఫాలో హిమ్ రెగ్యులర్లీ అనమాట యాక్చువల్గా. సో స్టిల్ పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఇష్టం, ఇప్పుడు ఇష్టమే. ఒక రాజకీయవేత్తగా చంద్రబాబు నాయుడు గారు ఇష్టం అని చెప్పాను, అంతకు మించి ఏం లేదు. మీరు ఏదో ఎంపీ సీట్ ట్రై చేశారంట? నేను ట్రై చేయలేదండి. ఎంపీ సీట్కి అడిగారు టీడీపీ పార్టీ తరఫున. బట్ యు నో దాట్ నేను చిన్నప్పటి నుంచి కష్టపడి స్వతహాగా సెల్ఫ్ మేడ్ మ్యాన్ అనమాట. సో డబ్బుల పరంగా మనం ఎంపీని బేర్ చేసేంత ఖర్చు మనం అయితే పెట్టలేము. సో డెఫినెట్గా ఆ టైంలో మనం డబ్బులు అంత ఖర్చు పెట్టే స్థాయి మంది కాదు కాబట్టి బి డ్రాప్. అవును, ఇంకోటి క్యాంపెయినింగ్ కూడా ఎందుకు మీరు దూరంగా ఉన్నారు? అంటే నేను ఒక పార్టీలో నేను జాయిన్ అవ్వలేదండి. నేను టీడీపీలో నేను వ్యక్తిగతంగా నేను కండువా వేసుకుని పార్టీలో జాయిన్ అవ్వలేదు. ఒకవేళ నిజంగా పార్టీలో జాయిన్ అయితే క్యాంపెయినింగ్ చేసేవాడిని. నేను కేవలం చంద్రబాబు నాయుడు గారు మీద ఉన్న అభిమానంతో, ఇష్టంతో అతను కలవడం జరిగింది. ఆ టైంలో వీ డిస్కస్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్, సో మెనీ అదర్ థింగ్స్. తర్వాత నేను వచ్చేసాను. అది నేను క్యాంపెయినింగ్ కోసం లేకపోతే పార్టీలో జాయిన్ అవ్వడం కోసం నేను చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు మీద అభిమానంతో కలిశాను, అయిపోయింది. ఫస్ట్ మీ బిగినింగ్ విశాఖపట్నం యా ఊరు, ఓకే. అక్కడి నుంచి హైదరాబాద్. అంటే చిన్నప్పటి నుంచి అంటే ఫాదర్ ఈజ్ అ వెరీ హార్డ్ వర్కర్. చాలా స్ట్రగుల్ అయ్యారు చాలా జీవితంలో కూడా, ఇప్పుడు కూడా స్ట్రగుల్ అవుతున్నారు. అండ్ స్ట్రగుల్ చేసే మనస్తత్వం. సో చిన్నప్పటి నుంచి ఆబ్వియస్లీ మదర్ని ఫాదర్ని చూస్తూ మనం పెరుగుతాం కాబట్టి పిల్లలకు కూడా తల్లిదండ్రుల్లో ఎంత కష్టం కనిపిస్తుందో, ఎంత స్ట్రగుల్ కనిపిస్తుందో మనం కూడా ఆబ్వియస్లీ కొంచెం అలాంటి సిమ్టమ్స్తోనే పెరుగుతాం. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి నేను హార్డ్ వర్కింగ్తో కష్టంతో పెరిగాను. అంటే చేసే ప్రతి పనిలో మనం 100% ఎఫర్ట్స్ పెడితే గెలుస్తామన్న నమ్మకంతో పెరిగాను. సో అందుకనే చిన్నప్పటి నుంచి నేను స్పోర్ట్స్లోని
ఎన్సీజీలోని నెంబర్ 1 ఉండేవాడిని. సో ఫాదరు అక్కడి నుంచి చిన్నప్పటి నుంచి ఫాదరు పెళ్ళికి ముందు నుంచి హీ వాజ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అనమాట. సో వైజాగ్ బిహెచ్పి షిఫ్ట్ అయిన తర్వాత అతను చాలా డ్రామాలు వేశారు. ఎన్నో కాంపిటీషన్స్లో నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది. అంటే ఎవ్రీ దసరాకి మా బిహెచ్పిలో కాంపిటీషన్స్ అవుతూ ఉంటాయి అనమాట, నాటక పోటీలు. సో అందులో ప్రతి ఇయర్ ఫాదర్కి బెస్ట్ యాక్టర్ అవార్డు, బెస్ట్ విలన్, బెస్ట్ క్యారెక్టర్ ఏదో ఒకటి వస్తూనే ఉండేవి. సో ఫాదర్తో పాటు నేను చిన్నప్పటి నుంచి డ్రామాల్లో వేస్తూ ఉండేవాను కాబట్టి యాజ్ అ థియేటర్ ఆర్టిస్ట్గా చిన్నప్పటి నుంచి నాకు పేరుంది. ఇప్పుడు నాన్నగారు ఆల్మోస్ట్ కంపెనీ ఆర్టిస్ట్గా కదా, చాలా సినిమాలు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు, చాలా సినిమాలు చేశారు. ఇప్పటికీ స్టిల్ చేస్తానే ఉన్నారు కదా? అవును, చేస్తున్నా. అతను ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే మా తాతయ్య గారు కూడా హీ వాజ్ ఆర్టిస్ట్ అనమాట. అండ్ మా ఫాదర్ కూడా ఆర్టిస్టు. అండ్ జనరేషన్ ఇస్ మూవింగ్ ఆన్. ఓకే, మరి మీరు యాక్టింగ్ సైడ్ కాకుండా మోడలింగ్ ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? అంటే దేవుడు నాకు ఈ పర్సనాలిటీ ఇచ్చాడు. అంటే ఫాదర్ పర్సనాలిటీ ఇస్ డిఫరెంట్, నాకంతా మదర్ పోలికలు ఎక్కువ అనమాట. సో చిన్నప్పటి నుంచి నేను హైట్ కానీ, కలర్ కానీ, ఫిజిక్ కానీ 16 years నుంచి చాలామంది చెప్పడం జరిగింది అనమాట, మోడల్గా ట్రై చేయి. అండ్ నేను ఒక ఫ్యాషన్ షోస్ అవుతున్నప్పుడు నేను వెళ్ళినప్పుడు కూడా చాలామంది కొరియోగ్రాఫర్స్ మంచి ఇంకా ఎక్సర్సైజ్ చేసి తొందరగా వీల్ టేక్ యూ యాజ్ మోడల్ అని చెప్పడం జరిగింది. సో అప్పుడే నేను గ్రాసిమ్ మిస్టర్ ఇండియా పోటీలకి అనుకోకుండా ఫొటోస్ పంపించడం జరిగింది. సో సౌత్ ఇండియా ఫస్ట్ సెలెక్ట్ అయ్యాను, అక్కడ నుంచి ఇండియాకి సెలెక్ట్ అయ్యాను. సో దట్ వాజ్ మై ఫస్ట్ అచీవ్మెంట్ అన్నమాట. తర్వాత ఎన్నో ఫ్యాషన్ షోస్ చేశాను. తర్వాత ఫ్యాషన్ షోస్తో పాటు ఎన్నో కమర్షియల్ యాడ్స్ చేశాను. తర్వాత రాఘవేంద్రరావు గారి పరదేశీ సినిమా దట్స్ ద ఫస్ట్ రియాలిటీ షో ఇన్ తెలుగు అనమాట. సో దానికి 10 మంది అబ్బాయిలు 10 మంది అమ్మాయిలను సెలెక్ట్ చేశారు. అంటే అందులో చాలా ఇప్పుడున్న లయా గారు కానీ, శివాజీ గారు కానీ, ప్రత్యూష, వీళ్ళందరూ కూడా ఉన్నారన్నమాట, ఝాన్సీ గారు. సో అందులో నేను కూడా ఒక్కడిని అనమాట. సో దట్ వాజ్ మై ఫస్ట్ రియాలిటీ షో. అక్కడ నాకు రాఘవేంద్ర గారి పరిచయం. ఆ తర్వాత రాజకుమారుడు సినిమాలో మహేష్ బాబు గారి ఫ్రెండ్ క్యారెక్టర్ త్రూ అవుట్ సినిమా అది నాకు ఇవ్వడం జరిగింది. సో ఆ సినిమా నుంచే ఈ బిజినెస్ అనేది కూడా ఆ మోడలింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ షూటింగ్ టైంలో చాలామంది ఫ్రెండ్స్ నన్ను కలవడానికి వచ్చేవారు లొకేషన్స్కి. సో ఒక సిచ్యువేషన్లో ఒక సీన్లో వాళ్ళకి ఒక సాంగ్కి ఒక 20 మంది మోడల్స్ కావాలి. సో వాళ్ళని అడిగారు అనమాట, సో మీ ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు కదా, సో వై డోంట్ యూ గెట్ దమ్ ఫర్ ద సాంగ్ అంటే నేను వాళ్ళని అడిగాను, వాళ్ళు కూడా హ్యాపీ. సో అక్కడి నుంచి నా మోడలింగ్ ఏజెన్సీ స్టార్ట్ అయింది. ఆ సాంగ్ ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా చేశానో, సో మహేష్ బాబు గారు వై డోంట్ యూ స్టార్ట్ మోడలింగ్ ఏజెన్సీ అంటే అప్పుడు నేను సీరియస్గా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ అప్పటి వరకు ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మోడల్స్ని పరిచయం చేసింది కూడా ఆల్మోస్ట్ నేనే. ఎందుకంటే ఆ తమ్ముడు సినిమా, నెక్స్ట్ రాజకుమారుడు, నెక్స్ట్ వంశీ, బద్రి, ఖుషి, ఇలాంటి చాలా సినిమాలకి ఆ మోడల్స్ మొత్తం ఐ యూస్ టు క్యాచ్ దమ్ అనమాట. ఆల్మోస్ట్ మీరు అంటే ఒక్కొక్క మోడల్కి ఐ యూస్ టు పే దమ్ అరౌండ్ ఆ టైంలోనే 98 to 2000 టైంలోనే 25,000 to 35,000 వరకు ఇచ్చామని మంత్లీ. అంటే అంతవరకు ఇచ్చామన్నమాట. అంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పించే ఒక సాటిస్ఫాక్షన్ నాకు ఉండేది ఆ టైంలో. అంటే చాలామంది తెలుసో తెలీదో దగ్గర దగ్గర మీరు 82 సినిమాలు ఏమో చేసినట్టున్నారు. 82 ఫిల్మ్స్ అయితే. అంటే ఎక్కడ కూడా మీకు రికగ్నైజేషన్ రికగ్నైజేషన్ రాలేదని కాదండి. ఆబ్వియస్లీ ఒక బ్యాక్గ్రౌండ్ లేని ఆర్టిస్ట్ ఎంత స్ట్రగుల్ అయినా ఒక బ్రేక్ అంటూ రావాలి. అంటే నేను చాలా సినిమాల్లో విలన్గా చేశాను, హీరో ఫ్రెండ్గా చేశాను, క్యారెక్టర్ రోల్స్ చేశాను, అన్నీ చేశాను. బట్ ప్రతి సినిమాకి నేను ఏ సీన్ ఇచ్చినా, ఏ డైలాగ్ ఇచ్చినా సింగిల్ షాట్తో ఫినిష్ చేసామని. బట్ ఏంటంటే మనకి సినిమా ఇండస్ట్రీకి ఒకటే చెప్తారు, మనకి ఎంత టాలెంట్ ఉన్నా లక్ కూడా ఫేవర్ అవ్వాలని. సో లక్ మేబీ ఫేవర్ అవ్వలేదు, మేబీ ఫేవర్ అవుతుందేమో ఫ్యూచర్లో చూడాలి. ఎక్కువగా అంటే అప్పుడు మీరు ట్రావెల్ చేసిన వాళ్ళలో ఉదయ్ కిరణ్ మీతో ఎక్కువ బాండింగ్ ఉంది. ఉదయ్ కిరణ్ గారితో ఆల్మోస్ట్ లైక్ అతను చేసిన ఫిల్మ్స్ అన్నింటిలో 9 films కలిసి చేసాం. సో మంచి బాండింగ్ ఉంటుంది. డెఫినెట్గా ఉదయ్ కిరణ్ని చాలా దగ్గర నుంచి చూసి అతని స్ట్రగుల్ కానీ, అతని ఆ టాలెంట్ కానీ ఆల్మోస్ట్ ప్రతి ఫిల్మ్లో వీ యూస్ టు డిస్కస్ అండ్ షేర్ లాట్ ఆఫ్ థింగ్స్ కాబట్టి చాలా క్లోజ్గా ఫాలో అయ్యేవాడిని. సో ఆ స్ట్రగుల్ అనేది, సో ఉదయ్కి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎంత స్ట్రగుల్ అయ్యి ఆ పొజిషన్కి వచ్చాడో, నేను ఐ యూస్ టు డెఫినెట్గా అడ్మైర్ హిమ్ అనమాట. అంటే నేను కూడా ఎప్పటికైనా ఆ పొజిషన్కి రావాలి అని నేను చాలా
ఎక్కువ కలుస్తూ ఉండేవాడిని, తన సలహాలు తీసుకుంటుండేవాడిని. ఇప్పటికి కూడా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా స్టార్స్ అయిన నాని గారు, విజయ్ దేవరకొండ గారు వీళ్ళందరినీ ఐ రియలీ లవ్ దమ్ యాక్చువల్లీ. ఎందుకంటే వితౌట్ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఏ బ్యాక్గ్రౌండ్, గాడ్ ఫాదర్ లేకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో రావడం అనేది ఇట్స్ వెరీ టఫ్. అలాంటిది ఎవరు వచ్చినా కూడా ఐ రియలీ లవ్ దమ్. ఎందుకంటే ఎస్పెషలీ నాకు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో మేబీ రాణించకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు లౌక్యం అసలు రాదు, సున్నా. లౌక్యం అనేది తెలియదు. ఎందుకంటే ఇండస్ట్రీలో మెయిన్ కావాల్సింది లౌక్యం. అండ్ ఒక డైరెక్టర్ని ఎలా ఇంప్రెస్ చేయాలి, ఒక డైరెక్టర్తో ఎలా కలివిడిగా ఉండాలి, ఎలాగా కాక పట్టాలి, ఎలాగా అతన్ని ఫాలో అవ్వాలి, ఎలా కాలు పట్టుకోవాలి, ఇవన్నీ తెలిసిన వాడికే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్థానం ఉంటుంది. అండ్ నాదేంటంటే కొంచెం ఫస్ట్ నుంచి మోడల్ బ్యాక్గ్రౌండ్తో వచ్చాను కాబట్టి యాటిట్యూడ్ అనేది ఉంటుంది అనమాట. సో నేను ఎవరైనా డైరెక్టర్ని కలవాలంటే కలుస్తాను, తర్వాత అతను ఫోన్ ఇచ్చిన తర్వాత నేను ఎప్పుడు ఫోన్ చేయను. ఫోన్ వస్తే చేస్తాను, లేకపోతే టాటా గుడ్ బై అంతే. ఒక డైరెక్టర్తో చేసిన తర్వాత కూడా మళ్ళీ ఆ డైరెక్టర్తో చేయడానికి అంటే ఆ సినిమా టైంలోనే మనం అతనితో బాగా కలిసిపోయి అతనితో బాగా హ్యాపీగా అతను ప్రతి సినిమాలో మనోని తీసుకోవాలి అన్నట్టు నేను ఎప్పుడు బిహేవ్ చేయను. అతను నేను షూటింగ్కి వెళ్తాను, నా పని నేను చేసుకుంటాను, వచ్చేస్తాను అంతే. దట్స్ ఆల్. సో ఒక రకంగా మీరే అన్నారు, ఆ యాటిట్యూడ్ వల్లనే చాలా వరకు మంచి అవకాశాలు మిస్ అయ్యి ఉండొచ్చు. అంటే మంచి అవకాశాలు అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ ఒక టాలెంట్ని చూస్తే డెఫినెట్గా టాలెంట్ మన దగ్గర ఉంది కాబట్టి అవకాశాలు వస్తాయి. బట్ మన ఇండస్ట్రీలో టాలెంట్ కన్నా తనతో వర్క్ చేయడానికి మనం ఎంత కంఫర్టబుల్లో కూడా చూస్తారు కదా యాక్చువల్గా. అంటే ఇప్పుడు ప్రతి డైరెక్టర్కి వ్యతిరేకత ఏం కాదు. సో ప్రతి డైరెక్టర్, కొంతమంది డైరెక్టర్లు ఏంటంటే వాళ్ళని నవ్వించే వాళ్ళని, వాళ్ళతో కలిసి ట్రావెల్ అయ్యే వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇస్తారు అన్నమాట. సో మనం ఏంటంటే షూటింగ్కి వెళ్తాం, మన పని మనం చేసుకుంటాం, వచ్చేస్తాం. మీరు సిస్టరు? నేను సిస్టర్. అమ్మగారు దూరం అయినప్పటికీ మీ కెరియర్ బాగుందా, లేకపోతే స్ట్రగుల్లో ఉన్నారు మీరు? ఐ వాజ్ కంప్లీట్లీ స్ట్రగ్లింగ్ అండి. ఎందుకంటే మమ్మీకి క్యాన్సర్ వచ్చినప్పుడు ఐ వాజ్ లిటరలీ స్ట్రగ్లింగ్ ఇన్ ద ఇండస్ట్రీ అనమాట. ప్రతిరోజు నా పని ఏంటంటే బైక్కి ఒక 50 రూపాయలు పెట్రోల్ కొట్టించుకోవడం, ప్రతి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళడం, ప్రతి ప్రొడ్యూసర్కి వెళ్ళడం. సో ఇంక తిరిగి నాకే విసుకొచ్చేసి జీవితంలో ఏదో చేయాలి. సో ఫస్ట్ మన కెరియర్ కన్నా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఐ స్టార్టెడ్ మోడలింగ్ ఏజెన్సీ. అప్పుడు చాలా బిజీగా ఉండేవాను, డే అండ్ నైట్. ఐ యూస్ టు ఎంత హార్డ్ వర్క్ చేసామంటే నాకే తెలియదు. నైట్ అప్పుడు ఫోన్స్ కూడా ఉంటుంది, నో సెల్ ఫోన్స్ ఆల్సో. అప్పుడు నేను ఒక ఎస్టీడీ బూత్లో మాట్లాడుకుని నైట్ 3 వరకు ఆ ఫోన్లో కూర్చుని మోడల్స్ అందరికీ ఫోన్స్ చేసి, అందరికీ ల్యాండ్లైన్స్ అందరికీ ఫోన్స్ చేసి నైట్ 3కి ఇంటికి వచ్చి మళ్ళీ మార్నింగ్ మా కోఆర్డినేటర్స్కి చెప్పి వాళ్ళకి షూటింగ్కి జాగ్రత్తగా వెళ్ళేది చూసుకుని అప్పుడు వచ్చి పడుకుని మళ్ళీ 11 o'clock మళ్ళీ లొకేషన్కి వెళ్ళాము. ఐ యూస్ టు స్ట్రగుల్ లైక్ ఎనీథింగ్. సో ఆ కష్టంలో మమ్మీకి క్యాన్సర్ వచ్చింది. సో ఆ టైంలో ఆ కీమోథెరపీకి, ఆపరేషన్స్కి వీటికి చాలా లాట్ ఆఫ్ మనీ ఆల్సో మాకు అవసరం అయ్యేదన్నమాట యాక్చువల్లీ. అప్పుడు నాకు ఆ టైంలో నాకు ఒక ఆఫర్ వచ్చింది. నిజంగా ఆ ఆఫర్ నేను చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది. బట్ ఆ టైంలో నాకు డబ్బులు వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఐ డిడ్ వన్ బ్యాడ్ ఫిల్మ్ అనమాట. సో నా కెరియరు నిజంగా ఫిల్మ్ కెరియరు నిజంగా ఈ పర్సనాలిటీ, ఇంత మంచి వాయిస్, ఇంత మంచి టాలెంట్ ఉంచుకుని స్పాయిల్ చేసుకున్నానంటే బికాస్ ఆఫ్ దట్ ఫిల్మ్. అది నేను చేయాల్సిన పరిస్థితి బికాస్ ఆఫ్ మనీ. సో ఆ ఫిల్మ్ యాజ్ అ హీరోగా చేయడం వల్ల ఐ గాట్ అరౌండ్ 60,000-70,000 వచ్చింది. అది నా తల్లికి మోస్కేన్నిటికి చాలా ఉపయోగపడింది అనమాట యాక్చువల్లీ. సో దట్ వాజ్ ద బ్యాడ్ ఇన్సిడెంట్ అండ్ దట్ వాజ్ బ్యాడ్ మూవ్. బట్ జీవితం తర్వాత మనకి ఎప్పుడు ఎలాగ టర్న్ అవుతుందో తెలియదు కాబట్టి చేయాల్సి వచ్చింది. చేసిన తర్వాత ఇట్ వాజ్ కైండ్ ఆఫ్ అంటే ఎస్పెషల్లీ తెలుగులో ఏంటంటే యాక్టర్ని ఒక యాక్టర్గా చూస్తే ఓకే, కానీ యాక్టర్ని యాక్టర్గా కన్నా తను చేసిన ఫిల్మ్స్ ఏంటి, ఆ ఫిల్మ్స్ బ్యాక్గ్రౌండ్, ఆ ఫిల్మ్స్ స్టోరీస్ ఏంటి అవన్నీ చూస్తారు కాబట్టి ఆ ఫిల్మ్స్ పట్టుకుని దే యూస్ టు జడ్జ్ ద టాలెంట్ ఆల్సో అనమాట. సో దట్ వాజ్ రిమార్క్ అనమాట. సో అక్కడి నుంచి బయటపడడానికి ఆల్మోస్ట్ లైక్ టుక్ అరౌండ్ 7 to 8 years. మీరు మంచి ప్లే బాయ్ అంటే స్పోర్ట్స్లో మంచి ప్లే బాయ్. ఎందుకంటే మోడలింగ్ ఆల్రౌండర్ అనమాట యాక్చువల్గా. ఫుట్బాల్, హాకీ, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, టీటీ, నాకు రాని స్పోర్ట్స్ అంటలేదు. ఎవ్రీ స్పోర్ట్స్లోని నేను ఉండేవాడిని అండ్ ప్రతి స్పోర్ట్స్లో నేనే క్యాప్టెన్. సో డెఫినెట్లీ ఐఎమ్ ఏ గుడ్ ప్లే బాయ్ ఇన్ స్పోర్ట్స్. అది కాదు మోడలింగ్ రంగంలో
మోడలింగ్ ఆబ్వియస్లీ జీవితం అన్న తర్వాత ఇట్స్ అ షార్ట్ లైఫ్. ఐ మీన్ నా టీనేజ్లో ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం. సో ఐ మీన్ ఆబ్వియస్లీ మోడల్ కాబట్టి, మోడల్స్ చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి ఆబ్వియస్లీ అప్పుడు ఆ పబ్బింగ్ కల్చర్ ఇట్స్ ఆల్ డిఫరెంట్. బట్ కౌశల్ని మీరు 2 రకాలుగా చూడొచ్చు. పెళ్లికి ముందు, పెళ్లికి తర్వాత. పెళ్లికి ముందు కైండ్ ఆఫ్ ఎ కృష్ణుడు, పెళ్లికి తర్వాత కంప్లీట్లీ రాముడు అనమాట. ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ చేంజ్డ్ ఆఫ్టర్ మ్యారేజ్. ఒక అమ్మాయి మనల్ని నమ్ముకుని మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ అమ్మాయికి ఇష్టపరంగా ఆ అమ్మాయికి ఏం కావాలో చేయాల్సిన బాధ్యత నాది కాబట్టి తనకి ఎలా ఉండాలో కంప్లీట్లీ చేంజ్డ్. అండ్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎలానో మోడలింగ్ రంగంలో కూడా ఈ కాస్టింగ్ కౌచ్కి సంబంధించిన సమస్యలు ఉన్నాయి కదా. యా లాట్ డెఫినెట్గా. ఎందుకంటే కాస్టింగ్ కౌచెస్ అనేది నేను యాక్చువల్గా ఈ సమస్య ఉందనే చెప్పి నేను ఎప్పుడూ ఒక రియాలిటీ షో చేసి ఈ యాక్చువల్గా ప్రతి అమ్మాయి ఏదో ఊరు నుంచి నేను హీరోయిన్ అవుదానో లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుదానో మన ఇండస్ట్రీకి వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ ప్లాట్ఫామ్ తెలియక, ఎవరిని కలుసుకోవాలో తెలియక చాలామంది ఐ మీన్ కొంచెం రాంగ్ పీపుల్ని కలిసి మోసపోతుంటారు అనమాట. వాళ్ళు మోసపోయిన తర్వాత ఇంక చేసేది లేక మళ్ళీ వాళ్ళు దే విల్ గో బ్యాక్ టు ద విలేజెస్ అండ్ పాపం వాళ్ళ లైఫ్ని అంతా నాశనం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. వాళ్ళకి ఆ తెలుగు అమ్మాయిలకి తెలుగు టాలెంట్ మెయిన్ ఆ టాలెంట్ అనేది చచ్చిపోతుంది ఇవన్నీ విని విని విని. చాలామంది తెలుగు అమ్మాయిలకి ఎంత టాలెంట్ ఉన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇలాంటివన్నీ చూసిన తర్వాత వాళ్ళు పంపించలేకపోతున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ ఒక మంచి షో చేసి ఆ టాలెంట్ ఉన్న వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ కలిగించి సో ప్రతి ఇండస్ట్రీలో ప్రతి డైరెక్టర్ ప్రొడ్యూసర్ ప్రతి సినిమాకి బాంబేకి బెంగళూరుకి పరిగెట్టకుండా మన తెలుగులోనే ఆ టాలెంట్ ఎత్తుక్కునే ఒక ప్లాట్ఫాము ఒక మోడలింగ్ ఏజెన్సీ ఒకటి రూపు కల్పించాలని ఐ యూస్ టు ట్రై అ లాట్ అనమాట. సో డెఫినెట్గా దట్స్ మై డ్రీమ్ షో. ఎప్పటికైనా షో నేను చేస్తాను అండ్ తెలుగు టాలెంట్ని డెఫినెట్గా పైకి తీసుకొస్తాను. లైఫ్లో ఎవరినన్నా మోసం చేశారు మీరు? నేనా? లైఫ్లో మోసం అంటే నేను మోసం చేసే కన్నా నన్ను మోసం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వద్దామండి, అది నెక్స్ట్ వద్దాం. ఫస్ట్ నేను మోసం అంటే డెఫినెట్గా మోసం అని చెప్పలేను కానీ బట్ మదర్తో నేను చాలా టైం స్పెండ్ చేయాల్సిన టైంలో నేను షూటింగ్ ఉంది, లేకపోతే ఈరోజు వర్క్ ఉంది, ఈరోజు ఇంపార్టెంట్ వర్క్ ఉంది, మమ్మీ స్ట్రగ్లింగ్ టైంలో కూడా నేను యాక్చువల్గా అదే టైంలో నాకు ఈ షూటింగ్స్ స్ట్రగ్లింగ్ టైంలో కాబట్టి నేను మమ్మీకి ప్లీజ్ అమ్మ ఒక హాఫ్ డేలో వచ్చేస్తాను షూటింగ్ ఇది అని చెప్పి నేను వెళ్ళి వచ్చేస్తూ ఉండేవాను అనమాట. యాక్చువల్గా ఒక విధంగా చెప్పాలంటే అప్పుడు అన్నీ మానుకుని తల్లితో 100% ఉండే సమయం. బట్ ఆ స్ట్రగ్లింగ్ డేస్ కాబట్టి నేను అటు ఇటు 2 మేనేజ్ చేస్తూ ఉంది. మిమ్మల్ని మోసం చేసిన సంఘటన? అయ్యో బోల్డ్ మంది అండి. అంటే ఇది మీ లైఫ్ నా జాతకం అనుకుంటారో లేకపోతే నా లైఫ్ అనుకుంటారో లేకపోతే నా జాతకమే నా జీవితం అలా రాస్తుంది అనుకుంటారో తెలియదు కానీ కౌశల్ ఎంత కష్టపడి పైకి వెళ్తాడో అక్కడి నుంచి అంతే విధంగా మళ్ళీ కిందకు వస్తాడు. మళ్ళీ స్ట్రగుల్ చేసుకుని కష్టపడి మళ్ళీ పైకి వెళ్తాడు. అక్కడి నుంచి ఒక్కసారి మళ్ళీ కింద పడతాడు, మళ్ళీ పైకి వెళ్తాడు, కిందకు వస్తాడు. దిస్ ఈజ్ దేర్ ఫ్రమ్ లాంగ్ టైమ్. ఐ మీన్ ఇట్ స్టార్టెడ్ 2006లోనో 2007లోనో నాకు వచ్చిన డబ్బులన్నింటిలోనూ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాను. ఒక 25 lakhs 2006లోనో 2007లోనో వచ్చిన మార్కెట్ ఒక్కసారి 6,000 points సెన్సెస్ వచ్చినప్పుడు మొత్తం వానిష్ అనమాట. మళ్ళీ స్ట్రగుల్ మళ్ళీ సంపాదించి మళ్ళీ అంతా పెట్టుకొని మళ్ళీ అందరు ఇండస్ట్రీలో అందరూ విజయరాణి అని చెప్పి ఎవరికో చిట్టీలకి ఇస్తున్నారని చెప్తే నేను కూడా ఉన్న డబ్బులన్నీ ఆవిడకి ఇచ్చా. ఒకేసారి ఆవిడ జంపు, మళ్ళీ డబ్బులన్నీ నీళ్ళు, మళ్ళీ స్ట్రగుల్ మళ్ళీ చేస్తే మా ఇంట్లో వాళ్ళే ఒక ఫ్యామిలీ మెంబర్కి బిజినెస్ అని చెప్పి మొత్తం అన్ని ఇచ్చాను. అతని బిజినెస్లో లాస్, మళ్ళీ జీరో. మళ్ళీ ఆ స్ట్రగ్లింగ్ టైంలో ఐ గోట్ అ బిగ్ బాస్ అనమాట. సో నేను ఎంత స్ట్రగుల్ ఎంత పైకి వెళ్ళినా నా జ్యోతిష్మో నా జాతకం తెలియదు కానీ మళ్ళీ అక్కడి నుంచి జీరోకి వస్తాను, మళ్ళీ స్ట్రగుల్ పైకి వెళ్తాను. ఇట్స్ దేర్ ఇన్ మై. అంటే నేను చాలామందిని చాలా తొందరగా నమ్ముతాను యాక్చువల్గా. మీరు ఎవరితోన్నా మీతో క్లోజ్గా ఒక 10 days ఒక 1 month బాగా క్లోజ్గా మూవ్ అయ్యి మిమ్మల్ని ఒక దేవుడిలాగా పూజిస్తే నేను వాళ్ళని నెత్తిన పెట్టుకుంటాను అనమాట యాక్చువల్గా. అది దట్స్ దేర్ నా మనస్తత్వానికి సంబంధించింది కాబట్టి. ఎనీ సంఘటన అది అంటే నా దగ్గర ఇంత ముందు పని చేసే వాళ్ళే ఆబ్వియస్లీ నన్ను చీట్ చేసి వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయన్నమాట. నేను ఎవరిని నమ్మినా చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను, గుడ్డిగా నమ్మేస్తాను అనమాట.
అంటే నాకు ఎవరన్నా కొంచెం ప్రేమ చూపిస్తే నేను జస్ట్ నా దగ్గర ఉన్నదంతా ఇచ్చేసే అంతవరకు వెళ్ళిపోతాను అనమాట ఆ టైప్లో. ఒక సిచ్యువేషన్ ఆల్మోస్ట్ ఫ్యామిలీ మొత్తం సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి ప్రిపేర్ అయ్యారంట. యాక్చువల్గా బిఫోర్ బిగ్ బాస్ కొన్ని ఇయర్స్ ముందు నాకు జరిగిన సంఘటన ఫైనాన్షియల్గా, ఆ సంఘటన ఎలాంటి సంఘటన అంటే మొత్తం యాక్చువల్లీ సూసైడ్ వర్క్ వెళ్ళిన సంఘటన అనమాట. ఆల్మోస్ట్ ఇట్ వాజ్ లైక్ ఫ్యామిలీ అంతా సూసైడ్ చేసుకునే అంత సిచ్యువేషన్కి వెళ్ళాం. బట్ నేను ఉదయ్ కిరణ్కి చెప్పాను కదా, ఆమె బిగ్ ఫాలోవర్ ఆఫ్ హిమ్ అండ్ చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసామని. తను చేసిన తప్పు నేను కూడా చేయకూడదని, అప్పుడు యాక్చువల్గా సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉండి కూడా లైఫ్లో పోరాడాలి, లైఫ్తో పోరాడాలి, డెఫినెట్గా ఏదో ఒక టైంలో ఏదో ఒక సిచ్యువేషన్లో మనకు అవకాశం వస్తుంది, అవకాశం వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో నేను యాక్చువల్గా విత్డ్రా అనమాట. లేకపోతే అప్పుడు నాకు జరిగిన షాకు, నా 5 years కష్టం ఒక్కసారే సున్నా అయిపోయేసరికి నిజంగా ఏ మనిషి అన్నా డెఫినెట్గా అటెంప్ట్ చేస్తాడు యాక్చువల్గా. బట్ ఆ సిచ్యువేషన్లో డెఫినెట్గా నేను ఉదయం తలుచుకుని, ఐ మీన్ తను మంచి లైఫ్ని తను ఒక సూసైడ్తో క్లోజ్ చేసుకున్నాడు. లైఫ్ అనేది ఒకసారి క్లోజ్ అయిపోతే మళ్ళీ మనం ఎంత కష్టపడి ఇంకా ఎన్నో చేద్దాం అనుకున్నా వాళ్ళు తిరిగి రాదు. సో ఉన్న లైఫ్నే మనం మన కాళ్ళ మీద మనం నుంచుని లైఫ్లో ఏదో ఒకటి సాధించేంత వరకు కష్టపడుతుందాం అనే ఉద్దేశంతో మళ్ళీ ఆ స్ట్రగుల్ అనమాట. ఆ స్ట్రగులింగ్ టైంలోనే నాకు బిగ్ బాస్ వచ్చింది. సో నా లైఫ్ మీద ఉన్న కసి, ఆ జీవితంలో ఏదన్నా సాధించాలన్న తపన, మొత్తం ఎవ్రీథింగ్, నాకున్న ఎక్స్పీరియన్సు, ఆ పట్టుదల మొత్తం అంతా ఆ బిగ్ బాస్ షోలో చూపించేసుకున్నాను అనమాట. అది నేను విన్నర్ అవ్వడానికి దట్స్ ద మెయిన్ రీజన్. అప్పటి వరకు నా లైఫ్లో నేను అయిన స్ట్రగుల్ కానీ, జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్న కసి, పట్టుదల అనేది బిగ్ బాస్ ద్వారా నేను ప్రూవ్ చేసుకున్నాను అనమాట. నాకు బిగ్ బాస్ షో అనేది రాకపోయి ఉంటే నాలో ఉన్న కసి, పట్టుదల అనేది డెఫినెట్గా జనాలకు తెలియదు. సో లోపల అందుకనే అన్ని సిచ్యువేషన్స్ యాంటీగా, అంత వ్యతిరేకత ఉన్న, మీ గురించి అంత బ్యాడ్గా మాట్లాడుకున్నా, అందరూ ఒకటై మిమ్మల్ని బయటికి పంపించడానికి ప్రయత్నించిన ఆ పట్టుదల తప్పనే నన్ను లాస్ట్ వరకు ఉండి విన్నర్గా చేసిందనమాట. సో దట్స్ ద మెయిన్ ఆన్సర్ ఫర్ దాట్. ఎలాంటి రూమర్స్ వింటే మీ బ్లడ్ బాయిల్ అవుతుంది? సో బేసిక్గా రూమర్స్ అనేవి ఎప్పుడు రూమర్స్ యాక్చువల్గా. నాలో నాకు నచ్చే బెస్ట్ క్వాలిటీ ఏంటంటే, జీవితంలో నేను హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి, స్టార్టింగ్ నుంచి ఎవరో ఒకరు, ఎస్పెషల్లీ మోడలింగ్ ఫీల్డ్లో అసలు మోడల్ కోఆర్డినేషన్ అంటే తెలియని అమాయకులు ఎవరైతే ఉంటారో, దే యూస్ టు టాక్ లాట్ ఆఫ్ బ్యాడ్ థింగ్స్. ఇప్పుడు ఒక మోడలింగ్ ఏజెన్సీ ఉంటే, ఆ మోడలింగ్ ఏజెన్సీ మెయిన్ చేసేది ఏంటంటే, యూ హ్యావ్ టు క్యాస్ట్ మోడల్స్ ఫర్ ఒక ఫిల్మ్, లేకపోతే యూ హ్యావ్ టు క్యాస్ట్ మోడల్స్ ఫర్ ఒక యాడ్ ఫిల్మ్. సో వాళ్ళకి ఏంటంటే, చాలామందికి తెలియని వాళ్ళు ఏంటంటే అమ్మాయిలను సప్లై చేస్తారు, లేకపోతే అమ్మాయిలను పంపిస్తాడు, ఇలాంటివి మాడుతూ ఉంటారు. వాళ్ళకి అసలు మోడల్ కోఆర్డినేషన్ అంటే దే డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ దాట్. ఇప్పుడు ఆబ్వియస్లీ ఒక యాడ్ ఫిల్మ్ చేయాలంటే ఒక మోడలింగ్ ఏజెన్సీయే వీ హ్యావ్ టు ఆ క్యారెక్టర్కి తగ్గట్టు మన దగ్గర ఉన్న మోడల్స్ని వాళ్ళకి ఫిల్ చేయాలి ఆ క్యారెక్టర్స్కి. దట్స్ అ ప్రొఫెషన్ అనమాట. సో చాలామందికి ఏంటంటే అసలు ఎస్పెషలీ మన తెలుగు వాళ్ళకి అసలు మోడల్ కోఆర్డినేషన్ అంటే మీనింగ్ తెలియని వాళ్ళకి, అసలు ఎలా వర్క్ చేస్తుంది, ఎలా చేస్తారో తెలియని వాళ్ళకి దే యూస్ టు టాక్ దిస్ కైండ్ ఆఫ్ షిట్ అనమాట. సో అలాంటివి నేను వింటూనే వచ్చాను. బట్ ఐ డోంట్ కేర్, నేను ఎప్పుడు దాని గురించి నెవర్ బాదర్డ్ అబౌట్ ఇట్. మనం ఏంటో మనకు తెలిసినప్పుడు, నువ్వేం పని చేస్తావు నీకు తెలిసినప్పుడు, నీ పేరెంట్స్ తెలుసు, నీకు జన్మనిచ్చిన పేరెంట్స్ తెలిసినప్పుడు, యూ నో నీడ్ టు కేర్ ఆల్ దిస్ రూమర్స్. నేను జీవితంలో అలాంటివి ఎన్ని విన్నా ఈ చోలోంచి విని చోలోంచి వదిలేసామని నా పని నేను చేసుకుంటూ వెళ్ళామని. నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు కూడా నా గురించి చాలామంది చాలా రకాలుగా వింటున్నవి మాట్లాడుకుంటూ నాకు వినిపించేవి. బట్ వాళ్ళు మాట్లాడుకున్నవన్నీ వినిపిస్తూ అవి మనం పట్టించుకుంటే మన లైఫ్ ఎంత ఫోర్స్కి వెళ్ళాలో మనం అంత బ్యాక్ లాక్కుంటాం అనమాట. సో ఎవరు ఎన్ని మాడుకున్నా డోంట్ కేర్, జస్ట్ డూ యువర్ జాబ్. నువ్వు ఎందుకు వచ్చావో ఆ పని చేసుకుంటూ వెళ్ళు. ఆ ఒక్క కసితో నేను ఆడుకుంటూ వెళ్ళాను. చాలామంది బయటకు వచ్చిన తర్వాత ఆ ఒక్క ఇన్స్పిరేషన్ చాలామందికి ఇన్స్పైర్ చేయగలిగింది. అదే ఇన్స్పిరేషన్తో చాలామంది జీవితంలో బయటికి వచ్చిన తర్వాత చాలామంది చాలా రకాలుగా మెసేజ్ పెట్టారు. చాలామంది దగ్గరికి వచ్చి హగ్ చేసుకుని ఏడ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పారు, ఫోన్స్ చేసి చెప్పారు. జీవితంలో నేను ఎప్పుడు పాస్ అవ్వను అనుకునే ఒక ఎగ్జామ్ కూడా
మీ బిగ్ బాస్లో మీరు ఆడే ఆట కానీ మీరు పడ్డే కసి తపన ఎలా గెలుచుకుంటూ వచ్చారో నేను నా జీవితంలో అంత కసిగా ఎగ్జామ్ చదివి పాస్ అవ్వాలని చాలా ఎగ్జామ్స్ పాస్ అయ్యానని చెప్పి కొన్ని వందల మంది నాకు మెసేజ్ పెట్టారు. సో అలాగే నాకు ఇన్ఫ్యాక్ట్ హౌస్ వైఫ్ ఒక ఆవిడ చెన్నై ఆవిడ అనుకుంటా, ఆవిడ వాళ్ళ అబ్బాయితో ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చి తన అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుందాం ఈ రాత్రి ఇంకా చచ్చిపోతున్న టైంలో ఒక ఎపిసోడ్ ఏదో చూసారంట. ఆ ఎపిసోడ్తో మొత్తం వాళ్ళు ఆవిడ ఇన్స్పైర్ అయ్యి మొత్తం ఆ సూసైడ్ అటెంప్ట్ అనేది విత్డ్రా అయ్యి ఆ లైఫ్లో మళ్ళీ స్ట్రగుల్ అయ్యి మళ్ళీ తను ఇవాళ ఎంత హ్యాపీగా ఉందంటే ఆ ఒక్క ఎపిసోడ్ తను మార్చగలిగింది అనమాట. అంటే లోపల ఎంత స్ట్రగుల్ చేసినా నేను ఇచ్చే ఆన్సర్ కానీ నేను గెలవాలన్న తపన, జీవితంలో ఇంకా ఎంతో పైకి రావాలి, గెలిచి తీరాలన్న తపన, ఏదైతే ఆ కసి ఆవిడ నన్ను చూసిందో ఆ కసి అనేది ఆవిడ ఇన్స్పైర్ చేసి ఆవిడని సూసైడ్ నుంచి విత్డ్రా చేయగలిగింది. ఆవిడ పంపించిన మెసేజెస్ కూడా స్టిల్ హ్యావ్. అలాగే కేరళ నుంచి ఒక అమ్మాయి కూడా సూసైడ్ చేసుకునే టైంలో ఆ అమ్మాయిని ఒక ఎపిసోడ్ ఇన్స్పైర్ చేయడంతో తను ఇప్పుడు ఒక ఎయిర్ ఫోర్స్లో షీఈ్ అటెంప్టింగ్ యాజ్ ఎ పైలట్ అనమాట. యాక్చువల్గా షీఈ్ వన్ ఆఫ్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్ ఫర్ దాట్. నేను గేమ్ ఆడి గెలిచే ఆనందం కన్నా నా గేమ్తో ఎంతమందిని ఇన్స్పైర్ చేశానన్న హ్యాపీ నాకు లైఫ్లో ఎప్పుడు ఉంటుంది. నిజం చెప్పండి, కౌశల్ ఆర్మీ పెయిడ్ ఆర్మీ కదా? అయ్యే బాబు ఎన్నిసార్లు చెప్పాలండి బాబు ప్రపంచానికి. నిజంగా మీ ఇంట్లో వాళ్ళు ఎంతమంది చూసారు నా బిగ్ బాస్? ఎంతమంది చూసుంటారు? అందరు చూసారు. అందులో ఎంతమంది ఓట్లు వేస్తారు? అట్లా అంటారు. అలా కాదు, అంటే కొన్ని గ్రూపులు మీరు మెయింటైన్ చేసి ఎంతమంది ఓట్లు వేసి ఉంటారు? ఇద్దరు. వాళ్ళని అడగండి, వాళ్ళకి నేను ఎంత ఇచ్చాను దాన్ని బట్టి మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. కాదు నేను అడిగిన దాంట్లో కొన్ని గ్రూప్స్ ని ఫస్ట్ మీరు మెయింటైన్ చేసి మినిమం చిన్న పిల్లల మైండ్ సెట్ అండి. ఒక గేమ్కి వెళ్తున్నప్పుడు లోపల ఎన్ని రోజులు ఉంటాడో తెలియని అతనికి బయట నేను ఫైనల్స్ వరకు ఉంటాను, ఫైనల్స్ వరకు మీరు నన్ను చేయాలి అని చెప్పి అందరికి ఎంతమంది ఓట్లేసి ఉంటారు? కొన్ని లక్షల మంది ఓట్లేసి ఉంటారు. అంటే వాళ్ళు ఎక్కడెక్కడో యూఎస్లో యూకేలో ఎక్కడెక్కడో ఉన్నోళ్ళు ఓట్లేశారు. వాళ్ళందరికీ నేను ఫోన్లు చేసి బాబు నేను బిగ్ బాస్ షోకి వెళ్తున్నాను, నేను బిగ్ బాస్ షో అందరికీ 1-2 నెలల ముందు తెలిసింది వాళ్ళు వెళ్తున్నట్టు. నాకు జస్ట్ 10 రోజుల ముందు తెలిసింది. ఆ 10 రోజులు ఐ వాజ్ కంప్లీట్లీ బిజీ విత్ మై షోస్ అనమాట. నా సీరియల్కి 3 నెలలు అవుట్పుట్ ఇచ్చే రెస్పాన్సిబిలిటీ, నేను కమిటీ అయిన షోస్ ఫినిష్ చేసే రెస్పాన్సిబిలిటీ అన్నీ ఉన్నాయి. కాబట్టి అసలు నాకు కనీసం ఆ బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ చూసే టైం కూడా లేదు. అలాగా అంత హడావుడిగా లోపలికి వెళ్ళాను. అందుకనే లోపలికి వెళ్ళినప్పుడు అందరికీ ఒక ఇంట్రడక్షన్ ఉంటే నాకు నో ఇంట్రడక్షన్, జస్ట్ ప్లెయిన్గా వెళ్ళాను, ఒక సెకండ్ ఇచ్చారు, లోపల పంపించారు. నిజంగా పే చేసుకునే అంత ఉంటే వై విల్ ఐ గో టు బిగ్ బాస్? నేను బిగ్ బాస్కి వెళ్ళక ముందే హాఫ్ అన్ అవర్ ముందు నాకు ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ నుంచి ఐ గోట్ ఆఫర్, దట్స్ 75 lakhs డీల్. ఇది నాకు గెలుస్తానో లేదో తెలియదు. అప్పుడు నేను దీనికి వెళ్ళాలా లేకపోతే 75 lakhs మన చేతికి వచ్చే డీల్ చేసుకోవాలన్నది ఐ వాజ్ స్ట్రగుల్ లైక్ ఎనీథింగ్. ఇంకా బిగ్ బాస్ 1 కూడా మిస్ చేసుకున్నాం, 2 మిస్ చేసుకోకూడదు ఉద్దేశంతో ఆ డీల్ని పక్కన పెట్టి నేను లోపలికి వెళ్ళి అప్పుడు సైన్ చేసే ముందు నాకు వచ్చిన కాల్ ఇదనమాట. సో ఇట్స్ ఎ బుల్షిట్ అండి. ఎవడెవడో గెలవనోడు ఏదేదో అంటూ ఉంటాడు అనమాట. వాళ్ళకి ఏంటంటే గెలుపుని అంగీకరించిన వాళ్ళు ఏదో అంటూ ఉంటారు. బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్, నోబడీ కెన్ పే అంటే అండ్ నోబడీ కెన్ గెట్ ఓట్స్. అంటే మీరు చివరి దాకా గేమ్ ఆడదామని గ్యారంటీ లేదు? నేను మా వైఫ్కి నేను వెళ్ళినప్పుడు ఏదో 2-3 వారాలు వచ్చేస్తానని చెప్పి నేను చెక్ బుక్ కూడా సైన్ చేయకుండా వచ్చేస్తాను అనమాట. తను అన్ని రోజులు 113 రోజులు ఫైనాన్షియల్గా షీ స్ట్రగుల్డ్ లాట్ అనమాట. తను వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి స్కూల్కి ఫీజులు కట్టి ఇవన్నీ చేసిందనమాట. బట్ మీరు చూస్తూ ఉంటే ట్రాన్సాక్షన్స్లో వీళ్ళు ఆల్రెడీ నా బ్యాంక్ అకౌంట్లో తోలేస్తున్నారు కదా, వాళ్ళు చూడమనండి. ఆ 3 months దెర్ ఈజ్ నో ట్రాన్సాక్షన్ యాక్చువల్లీ. ఓకే, వాళ్ళ పనే అది కదా. అవును, ఇంకొకటి వచ్చిందండి, నీలిమ గారు మీకు బట్టల్లో స్లిప్స్ పంపిస్తూ ఉండేవారండి. బట్టల్లో స్లిప్స్, బుక్లు మొత్తం మీరు యాపిల్ టాస్క్లో మీరు యాపిల్ తీస్తున్నప్పుడు బాను మిమ్మల్ని ఎలా ఉంటుంది, మీరు ఎలా రియాక్ట్ అవ్వాలని స్క్రిప్ట్ మొత్తం రాసి పంపించారు. హౌ ఇట్స్ పాసిబుల్? ఇట్స్ మినిమం కామన్ సెన్స్ యాక్చువల్లీ. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మీకు తెలీదు. ఇట్స్ కామన్ సెన్స్తో ఆలోచించే సరిపోతుంది కదా. మనకి దీని గురించి పెద్ద డిబేట్లు చేసుకోవాల్సిన అవసరం కూడా అవసరం లేదు. ఆ కామన్ సెన్స్ ఏంటంటే మనం ఒక గేమ్ ఆడుతున్నప్పుడు అవతల వ్యక్తి ఎలా రియాక్ట్ అవుతారో మనకు తెలియదు. ఆ రియాక్ట్ అయిన వ్యక్తికి మనం ఎలా రియాక్ట్ అవుతాం, మనకు అప్పటికప్పుడు స్పాంటేనియస్గా రియాక్ట్ అవుతాం. కాబట్టి ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మనం రియాక్ట్ అవుతాం. అది స్క్రిప్టెడ్ ఎలా ఉంటుందండి? ఆ చిట్టుల్లో మనకు వస్తే ఎలా అవుతుంది? బిగ్ బాస్ వాళ్ళు ఒక బట్ట
బట్ట లోపలికి వెళితే ఒకటికి 10 సార్లు చెక్ చేసి జోబులు బయటికి లాగి దాన్ని డ్రై చేసి డ్రై క్లీనర్తో ఒక్కొక్క పంపిస్తూ ఉంటారు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ యాక్చువల్లీ. ఇప్పుడు మీరు బిగ్ బాస్ 2 టైటిల్ విన్నర్ అయిన తర్వాత మీకు ఒక ఫాలోయింగ్ పెరిగింది, అలాగనే ఫాలోవర్స్ పెరిగారు. కొంతమంది అప్పటికే ఎస్టాబ్లిష్ అయిన హీరోలు కావచ్చు, లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, కొన్ని ఈవెంట్స్లో మీరు వస్తుంటే ఒక ఆర్భాటం, ఒక ఇది క్రియేట్ అవుతుంది, దానివల్ల కొంతమంది సినీ ప్రముఖులు డిస్టర్బ్ అవుతున్నారు అనేది ఉంది. దీనిపైన మీకు నేను లోపల ఉన్నప్పుడు బయట అభిమానులు అవ్వనివ్వండి లేకపోతే ఫాలోవర్స్ అవ్వనివ్వండి ఎలా రియాక్ట్ అయ్యారో దానికి బాధ్యత నేను కాదు. ఎందుకంటే నేను లోపల ఉన్నప్పుడు బయట జరిగిన సంఘటనలకి నాకు సంబంధమే లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళు ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో ఎలా మాట్లాడారో నాకు తెలియదు. సో ఐ నో నీడ్ టు ఆన్సర్ దిస్. ఎందుకంటే ఏ సిచ్యువేషన్లో వాళ్ళు ఏం మాట్లాడారో లేకపోతే వాళ్ళ అభిమానంతో ఏం చేశారో మనకు సంబంధం లేదు కాబట్టి దాని గురించి కామెంట్ చేయడం కూడా వేస్ట్ యాక్చువల్గా. కానీ వాళ్ళకి అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కొంతమంది ప్రముఖులు, వాళ్ళకి కూడా అభిమానులు ఉన్నారు. కానీ వాళ్ళు కామ్ గోయింగ్ ఏదన్నా ఈవెంట్కి సంబంధించి. కానీ కౌశల్ అనే వ్యక్తి వస్తున్నాడంటే ఆ సరౌండింగ్స్ ఒక వైబ్రేషన్ అంటే నేను వస్తున్నప్పుడు ఈవెంట్ అనేది క్రియేట్, అది ప్లాన్డ్గా క్రియేట్ చేసుకొని జరుగుతుందా అనేది కూడా యాక్చువల్గా నాకు ఆ ఈవెంట్కి నాతో పాటు ఎనీ ఈవెంట్ మీరు చెప్తే నమ్మరు కానీ నాతో పాటు నేను ఆ డ్రైవింగ్ అప్పుడు నేనే డ్రైవ్ చేసుకుని, ఆ డ్రైవర్ కూడా లేడు, నేనే డ్రైవ్ చేసుకుని ఆ టైంలో నేనే వెళ్ళేవాడిని. కాబట్టి నేను, నా వైఫ్, పిల్లలు ఉంటే పిల్లలు తప్ప మిగతా ఎవరు వస్తున్నారు, ఎవరు నాతో వెనకాల నడుస్తున్నారు, ఎవరు నా గురించి అరుస్తున్నారు, లేకపోతే ఎవరు నేను వస్తున్నప్పుడు అందరినీ తోసి ముందుకి దారి కల్పిస్తున్నారు నాకు అసలు తెలీదు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. వాళ్ళందరూ కౌశల్ ఆర్మీ అంటూ అరుస్తూ ఉంటారు. బట్ వాళ్ళు పర్సనల్గా నాకు ఎవరు తెలియదు. వీళ్ళంతా బయటకు వచ్చిన తర్వాత నేను చూసిన మొహాలు వాళ్ళు. ఓకే, అంటే మీ ప్రమేయం లేదు. ఓకే, నేను ఎవరికి నేను ఈ టైంలో ఇక్కడికి వస్తున్నాను, సో అండ్ సో ప్లేస్కి నాకు ఈవెంట్ ఉందని నేను చెప్తాను నా సోషల్ వెబ్సైట్స్లో, నా సోషల్ నెట్వర్క్స్లో. సో ఆ టైంలో ఎవరు వస్తారు ఎవరు రారనేది ఇట్స్ అప్ టు దెమ్ అనమాట. వచ్చిన వాళ్ళు హడావుడి చేస్తూ ఉంటారు. సో నేను హడావుడి చేసినప్పుడు అందరి మధ్యలో ఆపేసి బాస్ మీరు ఇలా అరవకండి, కామ్గా ఉండండి నేను ఎలా అంటాను, వాళ్ళు ఎక్కడో అరుస్తూ ఉంటారు. ఓకే. దీని బిఫోర్ మిమ్మల్ని అడగాను, అదే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు కొన్ని అవకాశాలు మీ దాకా రాని వాటిని జనరల్ ఏంటంటే మీరు అన్నారు డైరెక్టర్స్కి దగ్గర నేను అంటే వాళ్ళకి టచ్లో ఉండటం కానీ ఇవన్నీ కొన్ని నేను విరుద్ధం యాంటీగా ఉంటాను, నేను వాటి జోలికి వెళ్ళాలని చెప్పేసి అంతకుముందు అన్నారు. ఆ టైంలో మీ అంటే ఆల్మోస్ట్ మిమ్మల్ని ఫైనలైజ్ చేసుకున్న కొన్ని క్యారెక్టర్స్ మీకు దూరం అయినప్పుడు వాళ్ళకి పర్సనల్గా ఫోన్ చేసి మీరు యాంటీగా మాట్లాడేవాళ్ళంట డైరెక్టర్స్కి? ఒక్క సినిమా అంటే 1-2 సినిమాలు డెఫినెట్గా అయ్యాయండి. అంటే నేను యాంటీగా అంటే డెఫినెట్గా ఇప్పుడు ఎవరితో యాంటీగా మాట్లాడినా డెఫినెట్గా ఆ స్ట్రగ్లింగ్ టైంలో మనకేమవుతుందో తెలుసు కదా. ఒక సినిమాకి నన్ను హీరోగా ఫైనల్ చేసి షూటింగ్ ముహూర్తం అని చెప్పి ఆ ముహూర్తం టైంకి వెళ్ళినప్పటికీ ఇంకో హీరోని పెట్టి ముహూర్తం షాట్ తీసేస్తున్నారు అనమాట. ఐ వాజ్ షాక్డ్ అనమాట. నన్ను హీరోగా ఫైనల్ చేస్తారు, ఇంకో హీరోని పెట్టంటే వాడు ఏదో ఇచ్చాడు డబ్బులు ఫైనల్ చేస్తావు అని చెప్పారన్నమాట. సో అప్పుడు మీరు ఎలా ఆడుకుంటారు సార్ జీవితాలతో, మీ సినిమా కోసం ఎన్నో ఆశలతో నేను ఇన్ని రోజులు వెయిట్ చేస్తాను, ఇప్పుడు షూటింగ్ ముహూర్తం టైంకి వేరే వాళ్ళని ఎలా మార్చేస్తారు అని తిట్టడం జరిగింది ఆబ్వియస్గా. ఎందుకంటే ఆ టైంలో కాలుతూ ఉంటుంది కదా మనకు కూడా. వైజాగ్లో ఎంతమంది అమ్మాయిలు ప్రేమించారు మీరు? ఎంతమంది వైజాగ్లో ఒక అమ్మాయిని కూడా ప్రేమించలేదండి. ఎందుకంటే ఐ వాజ్ లైక్ అప్పుడు ఉన్నప్పుడు ఎంత 16, నా ఫస్ట్ లవ్ ఎప్పుడు 19-20 ఇయర్స్కు స్టార్ట్ అయింది. అప్పుడు టూ లేట్ అనమాట యాక్చువల్లీ. ఇప్పుడు టూ లేటు, అప్పుడు అది టూ ఫాస్ట్. నీలిమ గారికి తెలుసా మీ లవ్ స్టోరీ? ఎవ్రీథింగ్ అంటే నేను నీలిమకి ఏది దాయలేదు, ప్రతి విషయం చెప్పే పెళ్లి చేసుకున్నాను. ఎందుకంటే ఐఎమ్ ఓపెన్ బుక్, నేను ఏది దాచుకోను అండ్ సీక్రెట్లీ ఉండవు. ఐఎమ్ లైక్ ఎవ్రీథింగ్ ఐ టెల్. యాక్చువల్గా కొన్ని సిచ్యువేషన్స్ మనకి ఇలా జరగకుండా ఉంటే బాగుండేది, అనవసరంగా నాకు జరిగింది ఏంటి అంటే మన ప్రమేయం ఉండదు, బట్ అన్ఫార్చునేట్లీ జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉందా? యా డెఫినెట్గా. ఇన్ఫ్యాక్ట్ లేటెస్ట్ ఇన్సిడెంట్, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను అందరినీ చాలా విపరీతంగా ప్రేమించేసాను అనమాట. అంటే మీరు నా ఫ్యాన్స్, మీరు నాతో పాటు 113 రోజులు కష్టపడ్డారు. లైక్ వాళ్ళు ఎప్పుడు ఇంటికి వచ్చినా కూర్చోబెట్టి మాట్లాడి, నేను కూడా ఆ టైంలో యాక్చువల్గా నాకు ఎప్పుడు పశ్చాత్తాపం అంటారు కదా,
నేను రియలైజేషన్ అయింది ఏంటంటే ఆ టైంలో నేను ఫ్యాన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అండ్ వీళ్ళందరూ ఊర్లకి వెళ్ళి అందరికీ థ్యాంక్స్ చెప్పే పని ఆపుకుని నేను ఆ టైంలో నిజంగా ప్రొడ్యూసర్లు డైరెక్టర్ల దగ్గరికి అందరికి వెళ్ళి కలిసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. బట్ నాకేంటంటే నేను గెలవడానికి కారణం మెయిన్ ఫ్యాన్స్ అని చెప్పి ఆల్మోస్ట్ 4 months నేను వాళ్ళతో ట్రావెల్ చేసి ప్రతి ఊరు వెళ్ళి థ్యాంక్స్ చెప్పి బిజీగా నాట్ ఈవెన్ 1 day ఐ యూస్ టు గెట్ బ్రేక్ అనమాట. ఎవ్రీ డే ఏదో ఒక ఊరు వెళ్ళి ఏదో ఒక సక్సెస్ మీట్ చేస్తూ వచ్చాను అనమాట. ఆ 4 months నేను యాక్చువల్గా నాకు తెలుసు జీవితంలో ఎప్పుడైతే ఐ వాజ్ వెరీ ప్రాక్టికల్, నేను చాలా ప్రాక్టికల్ మనిషిని. ఎప్పుడైతే జనాలు మన మీద పువ్వులు వేస్తారో డెఫినెట్గా ఎప్పటికప్పుడు అదే జనాలు మనకి రాళ్ళు కూడా వేయచ్చు, ఆపోజిట్ కూడా రాళ్ళు కూడా వేయచ్చు అని నేను డెఫినెట్గా ప్రిపేర్ అయ్యే నేను నడుస్తున్నప్పుడు ప్రతిసారి నా మీద ఆ పూల వర్షం ప్రతిసారి నేను అటు ఇటుకి రెండిటికి ప్రిపేర్ అయ్యే నడిచాను అనమాట. అంటే నా క్యారెక్టరేషన్ ఎలా ఉంటుందంటే నేను ఒక పూరి గుడిసెలో బతికేస్తాను, అలాగని ఒక ఏసీ 5-star బంగ్లాలో బతుకుతాను. ఐ వాజ్ లైక్ అడ్జస్టెడ్ బోత్ ద థింగ్స్ అనమాట. ఎందుకంటే నా లైఫ్లో నేను పుట్టడంతోనే సిల్వర్ స్పూన్తో పుట్టలేదు, అలాగని నేను జీవితంలో ఎంతో కొరడుపతి అయిన తర్వాత నేను ఎక్కడి నుంచి పుట్టానో అది నేను ఎప్పుడు మర్చిపోలేదు. నేను ఎప్పుడూ బ్యాలెన్సింగ్గా నేను ఎంత పైకెళ్ళినా అదే అదే హార్డ్ వర్క్ చేస్తూ బ్యాలెన్సింగ్గా డౌన్ టు ఎర్త్ లాగే నా లైఫ్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైతే ఫామ్ చేశారో ఒక ట్రస్ట్ ఫామ్ చేసినట్టు సో మీరు ఫామ్ చేసినటువంటి ట్రస్ట్లో ఫండ్ మిస్యూజ్ అవుతుంది అనేది వాస్తవం కాదా? సో మిస్యూజ్ అవుతుందని వాళ్ళు అనుకుంటారండి. బట్ మిస్యూజ్ అవుతుంది అని అనుకుంటే నా ముందుకు వచ్చి కూర్చోమని ఎక్కడ మిస్యూజ్ అని చూపించమనండి. వాళ్ళు ఏదో ఛానల్కి ఎవరినో పట్టుకుని లేకపోతే ఎవరో ప్రమేయంతో ఎవరినో ఇన్ఫ్లుయెన్స్ చేసి నాకు తెలియకుండా నా బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ స్టేట్మెంట్స్ తీసుకోవడమే పెద్ద తప్పు, పెద్ద క్రైమ్ అది. అలాంటి క్రైమ్ని ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. ఏదో 2 పేపర్లు తీసుకుని మిస్యూజ్ అంటే వాట్ మిస్యూజ్ ఇన్ దాట్? మహా వచ్చి ఉంటే అందులో 8 లక్షలు, అందులో మహా ఖర్చు పెట్టి ఉంటే 2 లక్షలు, అందులో మిస్యూజ్ ఏముంది? ఈచ్ అండ్ ఎవ్రీ రూపీకి వీ హ్యావ్ ఎ అకౌంట్, దేర్ ఇస్ నథింగ్ మిస్యూజ్. మేము చేసిన ఈవెంట్స్ కూడా ఇట్స్ అకౌంటబుల్ ఈవెంట్స్, మన నోట్తో చెప్పొచ్చు ఆ లెక్క, దానికి మిస్యూజ్ ఏముంది? అలా కొంతమంది ఏంటంటే ఫస్ట్ నుంచి మీరు అన్నారు కదా నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడే యాంటీ కౌశల్ ఆర్మీ అన్నది ఫామ్ అయిందండి. వాళ్ళల్లో ఇదొక కుట్ర అంతే. బట్ నేను అప్పటికీ ఎన్నో ఇంటర్వ్యూలు చెప్పాను, మీకు ఏదైనా ఈ ఫౌండేషన్లో ఏదైనా తప్పు జరిగిందంటే నా ముందు కూర్చోండి, నా ఆఫీస్ అడ్రస్ అందరిలో తెలుసు, గూగుల్లో కొడితే నా ఆఫీస్ అడ్రస్ వస్తుంది, యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్. డైరెక్ట్ స్టేట్మెంట్ అనేది బ్యాంక్ సీల్ చేసిన 500 పేజీల స్టేట్మెంట్ నా దగ్గర ఉంది. ఎక్కడ ఏ తప్పు జరిగింది చూపించమనండి, ఐఎమ్ రెడీ టు ఆన్సర్ దట్. అంతేగాని ఒక 2 పేపర్లు తీసుకెళ్ళి తప్పు జరిగిందంటే ఏం తప్పు ఉంటుంది అందులో? వాళ్ళకి అలా ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు ఒక మనిషి 10 సార్లు వీడు మంచోడు కాదు అంటే ఆబ్వియస్లీ ఆ వినేవాడు కూడా 10 సార్లు చెప్పేసరికి ఆడికి అదే అనిపిస్తుంది. బట్ దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. ఆ తప్పు ఎక్కడుందో చెప్పలేని వాడు తప్పు జరిగిందంటే జనాలు ఎలా నమ్ముతారు? ఇప్పుడు ఏవైతే రూమర్స్ వచ్చాయో ఇవన్నీ ఎందుకు జరిగాయి? కారణం ఎందుకు బయటకు వచ్చి మాట్లాడారు? యూజువల్గా నేను వాళ్ళ గురించి నేను మాట్లాడి నా స్థాయిని నేను దిగజార్చుకోవడం నాకు ఇష్టం లేదు బేసిక్గా. ఎందుకంటే వాళ్ళు కొన్ని లక్షల మంది ఫ్యాన్స్లో ఒక ఫ్యాన్, ఎక్కడో ఒక మూలలో ఉండే ఫ్యాన్. సో అనవసరంగా వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళ స్థాయిని పెంచడం నాకు అసలు ఇష్టం లేదు. సో ఐ డోంట్ టాక్ అబౌట్ దాట్. ఇట్స్ బేసికల్గా ఇది జరిగింది ఒక మనిషి ఈగో హర్ట్ అయింది కాబట్టి ఆ ఈగోని సాటిస్ఫై చేసుకోవడం కోసం అతను వీళ్ళందరినీ కూర్చోపెట్టి మేపి చేసిన డ్రామా ఇదంతా. అతను ఈగో సాటిస్ఫై అవ్వడం కోసం ఆడిన డ్రామా ఇదంతా. ఎవరై ఉంటారు ఆ వ్యక్తి? ఆబ్వియస్లీ జనాలందరికీ తెలుసు కదా. కౌశల్ ఆర్మీ పేరుతో కొంతమంది న్యూడ్ ఫోటోలని కొంతమందివి వచ్చాయి, అదే కదా అవన్నీ వాటి గురించి. ఇప్పుడు ఆబ్వియస్లీ అంటే డ్యామేజ్ జరిగిన తర్వాత మీరు బయట పెట్టారు అందుకు మీ నోటీస్ లేదు. అది యాక్చువల్లీ మీరు అలా అనుకుంటున్నారు. ఎవరైతే మిస్బిహేవ్ చేశారో అమ్మాయిలతో ఆ పొజిషన్స్లో ఉండి ఎప్పుడైతే నా నోటీస్కి వచ్చిందో ఇమ్మీడియట్గా నా కళ్ళతో నేను ఎప్పుడైతే చూసానో ఇమ్మీడియట్గా వాళ్ళని డిస్మిస్ చేయడం జరిగింది. యాక్చువల్గా వీ ఫైట్ దెమ్ ఫ్రమ్ ద ఆర్మీ అనమాట. యాక్చువల్గా ఎందుకంటే బిగ్ బాస్ నుంచి ఐసోలేటెడ్గా 113 రోజులు ఉండి బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు మీ ఫ్యాను, మీకు ఇది చేస్తాం మీకు అది చేస్తాం అన్నప్పుడే నమ్మాల్సిన పరిస్థితి. యూ కాంట్ అవాయిడ్ ఎనీ వన్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆ పిఎం కాలు లేకపోతే ఎవరైతే ఫోన్ చేసి ఇవన్నీ డాక్టరేట్ ఇవన్నీ అన్నారో ఆబ్వియస్లీ
మనం బయటకు వచ్చిన తర్వాత చూసే జనం మన కోసం చేసిన వాక్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఇలాంటివి ఏ ఫోన్ వచ్చినా నమ్మాల్సిన పరిస్థితి యాక్చువల్గా. ఎందుకంటే అన్ని రోజులు మనం ఒక ఇంట్లో ఒక రూమ్లో ఉండి బయట ప్రపంచంతో డిస్కనెక్ట్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎవరేం చెప్పినా ఎలాంటి ఫోన్ వచ్చినా నమ్మాల్సిన పరిస్థితి. బికాస్ ఆ టైంలో మీ చుట్టూరు ఉండే జనం అలా ఉన్నారన్నమాట యాక్చువల్గా. సో అప్పుడు నమ్మాల్సిన పనిలోనే ఇలాంటివన్నీ కూడా నమ్మాల్సిన వచ్చింది. వాళ్ళు ఎప్పుడైతే ఫోన్ చేసి ఇక్కడి నుంచి ఫోన్ చేస్తున్నాం అని చెప్పారో నేను కూడా అక్కడి నుంచి ఫోన్ చేస్తారు అని చెప్పారని నేను ఆల్రెడీ ఒక 2-3 ఛానల్స్ చెప్పడం జరిగింది. బికాస్ నాకు వచ్చిన ప్రతి దాన్ని నేను ఆర్మీతో షేర్ చేసుకుందాం అన్న ఒక ఉత్సాహంతో నేను అందరికీ చెప్పడం జరిగింది. బట్ అందులో బయటకు వచ్చిన తర్వాత వీళ్ళందరినీ ఒక మంచి సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో ముందుకు తీసుకెళ్ళాలి, ఇలా ఫామ్ అయిన ఒక ఆర్మీని ఒక మంచి పనులకు యూజ్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ప్రతి జిల్లా నుంచి ఒక కమిటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు మనకి ఎవరు ఎలాంటి వాళ్ళో మనకు తెలియదు అనమాట. సో ఆబ్వియస్లీ మనకి వాళ్ళతో పరిచయం ఉండి ఒక 6 months 1 year ట్రావెల్ చేస్తే వాళ్ళ గురించి తెలుస్తుంది. అప్పుడు మనకి అందరూ కొత్త కాబట్టి, సో బయట వాళ్ళకి కూడా ఒకరికొకరు అందరూ కొత్త కాబట్టి ఎవరు ఏది చెప్పినా నమ్మాల్సిన పరిస్థితి. సో కమిటీస్ పెట్టిన తర్వాత ఎవరైనా మిస్బిహేవ్ చేశారని నోటీస్కి వచ్చినప్పుడు ఫస్ట్ నేను చాలామంది నమ్మలేదు. బట్ ఎప్పుడైతే నా కళ్ళతో చూసానో వాళ్ళు డైరెక్ట్గా విక్టిమ్స్ ఎప్పుడైతే నాకు ఫోన్ చేసి చెప్పారో ఇమీడియట్గా వాళ్ళని ఆర్మీలోంచి తొలగించడం జరిగింది. అలా ఒక 4-5 తొలగించిన తర్వాత ఎప్పుడైతే ఆ ప్రొడ్యూసర్ ఆ ఇన్సిడెంట్ ఎప్పుడైతే అయిందో అతను ఈ యాంటీస్ అందరినీ తన దగ్గర పిలిపించుకుని ఫామ్ చేసుకుని మొత్తం ఈ గేమ్ అంతా ఎలిగేషన్స్ అంతా ఫామ్ చేసి బయట మనుషులు ఎంకరేజ్మెంట్తో దే మేడ్ ఆల్ దిస్ ఎలిగేషన్స్ అనమాట. బట్ ఒక మనిషి ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఎంతో కష్టపడి తన లైఫ్ ఒక డ్రీమ్తో ఎంతో స్ట్రగుల్ అయ్యి జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్న తపన కసితో పట్టుదలతో బిగ్ బాస్ గెలుచుకున్న తర్వాత ఎప్పుడైతే ఇలాంటివి డ్యామేజెస్ జరుగుతాయో డెఫినెట్గా తను చాలా హర్ట్ అవుతాడు. ఎందుకంటే ఇది నా కష్టంతో నా తపనతో నా అంతటా నేను ఆడిన గేమ్ ఇది. నాకు బయట నుంచి ఎవరు నాకు సజెషన్స్ అందించలేదు, బయట నుంచి ఎవరు నువ్వు ఇలా ఆడని చెప్పలేదు. అది నా కష్టంతో నేను సంపాదించుకున్న టైటిల్ అది. నేను సంపాదించుకున్న బిగ్ బాస్ టైటిల్ని నోబడీ కెన్ డేర్ టు డ్యామేజ్ దట్. అలాంటి వాళ్ళు ఎవరైనా డ్యామేజ్ చేసినా కూడా అది డెఫినెట్గా వాళ్ళకి ఎప్పటికైనా తెలుసుకోవాల్సిన టైం వస్తుంది, తెలుసుకుంటారు. బట్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఎప్పుడైతే సాధించాడో పక్కన వాళ్ళకి డెఫినెట్గా ఈర్ష్య అనేది ఉంటుంది. ఇటు మొన్నటి వరకు క్యారెక్టర్ ఆర్టిస్టు సీరియల్స్ చేసుకునేవాడు ఎప్పుడైతే బిగ్ బాస్ విన్నర్ అయిపోయాడో వీడిని ఏదో ఒక విధంగా కిందకి లాగేయాలని చాలామందికి ఉంటుంది. ఆబ్వియస్లీ మన పక్కన ఉన్న ఫ్రెండ్సే ఏదో ఒకటి సాధించి కోట్లు సంపాదించేస్తే మనకి ఎలాగో అంటే ఫ్రెండ్ సాధించాడు లేకపోతే ఒక నార్మల్ ఆర్టిస్ట్ బిగ్ బాస్ సాధించాడన్న హ్యాపీనెస్ ఉండదు మనకి. ఎలాగైనా కిందకి లాగాలన్న ఇది ఉంటుంది అనమాట. మన మెంటాలిటీస్ అలాంటివి. సో అందులో భాగంగానే ఇవన్నీ అయ్యాయి అనమాట. ఇప్పుడు ఇంతకుముందు నుంచి మీరు ఒక పర్సన్ అంటా ఉన్నారు. సో ఆ పర్సన్ నాకు తెలిసి మీరు అంటున్నది బాబు గోగినేని గారి గురించి అనుకుంటున్నాను నేను అనుకోవటం. సో అంటే ఒకవేళ ఆయన అయి ఉంటే ఎందుకు మీ ఇద్దరి మధ్య అంత పర్సనల్గా తీసుకోవాల్సిన అంత రైవల్టీ ఎందుకు వచ్చింది అసలు? ఆ విషయం మీరు అతను అడగలేదు, నన్ను అడుగుతున్నారు యాక్చువల్గా. ఎందుకంటే అతను బయటకు వచ్చిన తర్వాత కౌశల్ది పెయిడ్ ఆర్మీ ఎప్పుడైతే అన్నారో దట్స్ ఎ థింగ్ అనమాట. అతను బయట డ్యామేజ్ అప్పటి నుంచి స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు. సో నేను గెలవడం అతను ఇష్టం లేనప్పుడు గెలిచిన గెలుపుని ఎలాగైనా ఏదో ఒక రకంగా కిందకు దించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. డెఫినెట్గా గేమ్ అయిపోయింది కదా. గేమ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఇది కంటిన్యూ చేయడం ఆబ్వియస్లీ ఆ ఫేమ్ అనేది డ్యామేజ్ చేయాలి కదా. డ్యామేజ్ చేస్తేనే వాళ్ళకి సాటిస్ఫాక్షన్. ఆ సాటిస్ఫాక్షన్ అయినంత వరకు దే కీప్ డూయింగ్ ఇట్. ఆ మొత్తానికి వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. సాటిస్ఫై అయిన తర్వాత అప్పుడు ఆ సాటిస్ఫాక్షన్కి అప్పటి వరకు దాక్కున్న ఒక్కొక్కరు బయటికి వచ్చారన్నమాట. ఏదో ఒకటి మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేస్తారు. సో ఇట్స్ ఆల్ గేమ్. నేను ఎప్పుడు చెప్తా ఉన్నాను, బిగ్ బాస్ లోపల గేమ్ ఆడి గెలవడం కన్నా బయటకు వచ్చిన తర్వాత ఈ ఫేమ్ని ఈ గెలుపుని బయట ఎలాగా మెయింటైన్ చేస్తాం వీళ్ళందరినీ. అంటే అప్పుడు 16 మందితో ఆడి గెలవడం అనేది ఇంపాసిబుల్. ఇట్స్ ఎ స్మాల్ థింగ్. బట్ బయటకు వచ్చిన తర్వాత కొన్ని లక్షల మంది కోట్ల మందితో గేమ్ ఆడుతూ లైఫ్ని గెలుచుకోవడం ఇట్స్ బిగ్గెస్ట్ గేమ్ అనమాట. ఓకే అండి, ఇప్పుడు కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు నచ్చలేదు అనేది పక్కన పెడితే నాని గారికి కూడా నచ్చపోవడానికి కారణం అయ్యో అని మీరు ఎలా అనుకుంటున్నారు? నాని గారికి నేను నచ్చలేదని ఎక్కడైనా చెప్పారా అతను ఏంటి అనిపించింది? అంటే చాలామంది అన్నారు కానీ బయాస్గా చేశారు ఇది అని చెప్పి. ఐ డోంట్ థింక్ సో అండి. బికాస్
అంటే నాకు ఒక్క సిచ్యువేషన్లో అలా అనిపించింది. ఎందుకంటే నేను ఒకసారి రోల్ రైడర్తో ఒక మాట ఏదైతే అన్నానో దట్ వాజ్ లైక్ కొంచెం సెన్సేషన్ అయింది నెక్స్ట్ ఎపిసోడ్లో. బట్ అదే మాట నన్ను చాలాసార్లు చాలామంది అన్నారు యాక్చువల్గా. అప్పుడు వాళ్ళని ఎందుకు టాపిక్ వాళ్ళని రేస్ చేయలేదు, నా విషయం వచ్చేసరికి ఎందుకు రేస్ చేశారు అనిపించింది. కానీ ఐ థాట్ హీ ఈజ్ డూయింగ్ హిజ్ యాంకరింగ్. డెఫినెట్గా అతను యాంకరింగ్ అతను చేస్తున్నప్పుడు సో నేనేంటంటే నాని గారు నేను బిగ్ బాస్లో కూడా చాలాసార్లు చాలా విషయాల్లో చెప్పాను. నేను అందరికన్నా ఎక్కువ లవ్ చేస్తాను ఇంట్లో వాళ్ళకన్నా. ఆ ముగ్గురులో ఫస్ట్ బిగ్ బాస్, తర్వాత నాని గారు, తర్వాత ప్రజల్ని. సో అదేవిధంగా ఐ కీప్ లవింగ్ అతను. నేను ఏమన్నా ఐ కీప్ లవింగ్ హిమ్, స్టిల్ ఐ లవ్ హిమ్. అతను బిగ్ బాస్ హౌస్లో మాకు ప్రామిస్ చేశారు మిమ్మల్ని అందరినీ బయట తీసుకెళ్ళి మంచి పార్టీ ఇస్తామని. స్టిల్ వెయిటింగ్ ఫర్ ద పార్టీ అనమాట. సో నీలిమ గారి విషయానికి వస్తే మీ పర్సనల్ లైఫే కాకుండా కెరీర్ కూడా చాలా వరకు డిజైన్ చేస్తున్నారు ఆవిడ అనుకోవచ్చా? నథింగ్ అది యూజువల్గా తను నా విషయాలు అసలు వేలు పెట్టదు. బేసిక్ ఏంటంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బయట ఏం జరిగింది, ఎవరు ఎలాంటి వాళ్ళు, బయట ఎలాంటి సిచ్యువేషన్స్ అయ్యాయి, ఎవరు ఏం మాట్లాడారు అన్నది నాకు తెలియదు. ఆ 113 రోజులు లోపల ఉండి వచ్చాను కాబట్టి ఆబ్వియస్లీ నేను ఎవరో ఒకరు హెల్ప్ తీసుకోవాలి. ఇది జరిగిందంట, అది నిజమా కాదా, లేకపోతే వీళ్ళు ఇలా అన్నారంట నిజమా కదా అన్న ఆ టాపిక్స్ నాకు తెలియదు కాబట్టి బయట ఏం జరిగిందో అలాంటి సిచ్యువేషన్స్లో ఐ యూస్ టు టేక్ హర్ హెల్ప్ అనమాట. సో అందుకనే తను స్టార్టింగ్లో బిగ్ బాస్ సంబంధించిన ఇంటర్వ్యూస్ ఏది చేసినా తను పక్కన నుంచినది. ఎందుకంటే ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడిగితే దాన్ని లోపల ఉన్నప్పుడు బయట ఏం జరిగిందో తెలియదు కాబట్టి నేను తన హెల్ప్ తీసుకుని చెప్తా ఉంటాను. నథింగ్ డిజైన్, బట్టలు డిజైన్ చేయడం అయితే నిజంగా లైఫ్ డిజైన్ అయితే కాదండి. ఓకే, కెరీర్ పరంగా సపోర్ట్ ఆబ్వియస్లీ ప్రతి భార్య తన భర్తకి లైఫ్ని డిజైన్ చేస్తూనే ఉంటుందండి. తన భర్తని ఒక మంచి పొజిషన్ చూడాలనుకుని ప్రతి భార్య తన లైఫ్ని, అంటే భర్తని లైఫ్ డిజైన్ చేస్తే వాళ్ళ లైఫ్ వాళ్ళు డిజైన్ చేసుకున్నట్టే కదా. ఇప్పుడు మహేష్ బాబు గారికి నమ్రత గారు ఎంత సపోర్ట్ చేస్తారు, బికాస్ ఆబ్వియస్లీ సార్ మేబీ దేర్ ఆల్ ఆర్ లైక్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్ అనమాట. ఆబ్వియస్లీ భార్యాభర్తలు కాబట్టి ఒకరి లైఫ్లో ఒకరు డిజైన్ చేసుకుని తప్పేం లేదు. డెఫినెట్లీ. నీలిమ గారు ఎలా పరిచయం అయ్యారు మీకు మ్యారేజ్ బిఫోర్? నీలిమ గారు యాక్చువల్గా మ్యారేజ్ బిఫోర్ ఒక సోషల్ వెబ్సైట్ ద్వారా పరిచయం అయ్యారు. సో తర్వాత ఆవిడకి యాక్చువల్గా నేను యాక్టర్ అని ఎవరు తెలియదు అనమాట యాక్చువల్గా. బట్ వాళ్ళ ఇంట్లో తనకి సంబంధాలు చూస్తున్నప్పుడు అనుకోకుండా పరిచయం అయిన నేను పరిచయం అయిన నీకు అప్పుడు నేను యాక్చువల్గా సీరియల్స్లో చాలా బిజీగా ఉండేవాడిని. బట్ నేను ఫస్ట్ నాకు ఫోన్ వచ్చినప్పుడు నేను ఈవినింగ్ ఫోన్ చేస్తాను, ఫోన్ కట్ చేస్తాను. ఈవినింగ్ ఫోన్ చేస్తాను నేనని చెప్తే నమ్మలేదన్నమాట. అంటిల్ అన్లెస్ స్కైప్లో నా ఫేస్ కనిపించిన వరకు తను నమ్మలేదన్నమాట. తర్వాత ఒకళ్ళు అర్థం చేసుకుని నా పాస్ట్ గురించి నా ఫ్యూచర్ ఏంటో మొత్తం తనకు చెప్పిన తర్వాత, తనకి ఇష్టమైన తర్వాత తను వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించుకుని అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ ఇంత పాపులారిటీ క్రియేట్ చేసుకున్న తర్వాత అంటే లీడ్ రోల్స్ ఏమైనా వస్తే చేయడానికి సిద్ధమైన మీరు? ఇన్ఫ్యాక్ట్ నేను యాక్చువల్గా సినిమాల గురించి 20 years నుంచి చూస్తూనే ఉన్నాను. ఐ నో ద పెయిన్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. నేను అందుకనే నాకు బయట ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి నేను టైటిల్ తీసుకున్న ఇమ్మీడియట్ రియాక్షన్ ఏంటంటే నాని గారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను టైటిల్ తీసుకున్నాను, ఐ నీడ్ ఎ విష్ ఫ్రమ్ యూ, నాకు మీ నుంచి ఒక కోరిక కావాలి. సో ఏంటని అడిగారు. మీరు చేస్తున్న ప్రతి సినిమాలో ఐ వాంట్ బి ఏ విలన్, అది నాకు మీరు ఇచ్చే పెద్ద కోరిక, పెద్ద విష్. సో ఈ కోరికను మీరు తీర్చండి అండ్ యాజ్ ఎ విన్నర్గా ఇంతకు మించి నేను అడగను అన్నారు. అతను అది నవ్వి, కౌశల్ ఒకసారి బయటికి వెళ్ళి చూడు నీకు రియాక్షన్స్ ఎలా ఉంటాయో, చాలామంది ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు నీ గురించి వెయిట్ చేస్తున్నారు, ఒకసారి బయటికి వెళ్ళి చూసిన తర్వాత అప్పుడు నా దగ్గర రా అన్నారు అనమాట. నేను ఇమీడియట్గా వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళి కూడా ఇదే మాట మాట్లాడాను. బట్ నాకు తెలుసు బికాజ్ ఇట్స్ 20 years నాని గారి కన్నా నేను ముందే వచ్చాను కాబట్టి ఐ నో ద స్ట్రగుల్ ఇన్ ద ఇండస్ట్రీ. ఇట్స్ నాట్ దాట్ సో ఈజీ టు గెట్ అ గుడ్ ఫిల్మ్స్ అండ్ గుడ్ ఆఫర్స్ అనమాట. అది పెద్ద బ్యానర్స్ నుంచి ఒక మంచి రోల్ ఏదొచ్చినా వన్ ఫిల్మ్ కెన్ చేంజ్ మై లైఫ్. ఆ ఒక్క రైట్ ఫిల్మ్ కోసం వెయిటింగ్ అనమాట. ఎందుకంటే యాజ్ ఎ సైడ్ ఐమ్ ఎ బార్న్ యాక్టర్, డెఫినెట్గా ఎనీ రోల్ వాళ్ళు డైరెక్టర్కి 200% జస్టిస్ చేయగలను. అండ్ అలాంటి ఫిల్మ్ కోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ డెఫినెట్గా సో బయటకు వచ్చిన తర్వాత నేను కూడా నానిగారు లాగే ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు లైన్ కట్టేస్తారు అనుకున్నాను. అప్పుడు నిజంగా ఇన్ఫ్యాక్ట్ ఐ గాట్ సో మెనీ కాల్స్ యాక్చువల్లీ. ప్రతి నిమిషం ఒక
4-5 మిస్డ్ కాల్స్ ఉండేవి యాక్చువల్ ఫోన్లో. రోజుకి ఫోన్ వదిలేస్తే పక్కన పెడితే ఒక 200-300 మిస్డ్ కాల్స్ ఉండేవి అనమాట. ఐ థాట్ అందులో ఎవరు డైరెక్టరు, ఎవరు ప్రొడ్యూసరు, ఎవరు ఫ్యాన్స్ తెలియక ఉన్న 2 నెంబర్స్ పబ్లిక్ అయిపోవడంతో వి కుడ్ కంట్రోల్. ఎంతమందిని పెట్టి హ్యాండిల్ చేయించినా అన్ని ఫోన్స్ హ్యాండిల్ చేయగలిగేవారు కాదనమాట యాక్చువల్గా. సో అందులో కొన్ని మేబీ గుడ్ ఆఫర్స్ వెళ్ళిపోయి ఉంటాయి. బట్ ఏది ఉన్నా ఏది లేకపోయినా ప్రతిదీ మన తలరాత, మనకు రాసిపెట్టి ఉంటుంది. ఎప్పుడు ఎవరితో ఏ ఫిల్మ్ చేయాలో రాసిపెట్టి ఉంటే ఆ ఫిల్మ్ చేస్తాను. సో డెఫినెట్గా నేను ఏ ఫిల్మ్ చేసినా నా అభిమానులు ఎప్పుడు డెఫినెట్గా వెయిట్ చేస్తారు. నా ఫిల్మ్ కోసం వెయిట్ చేస్తూనే వచ్చినా డెఫినెట్గా ఏ ఫిల్మ్ వచ్చినా దాన్ని డెఫినెట్గా ఆదరిస్తారు. అలాంటి మంచి ఫిల్మ్ రావాలి, అందరికీ కోరుకున్నట్టు ఒక మంచి క్యారెక్టర్తో, మేబీ విలన్తో, హీరోతో వాళ్ళని ఇంప్రెస్ చేయగలని నమ్మకం నాకు ఉంది. అండ్ వాళ్ళు కూడా అదే ఫిల్మ్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో నెగిటివ్ క్యారెక్టర్స్ చేయడానికి రెడీ? ఐఎమ్ యాక్చువల్లీ ఐ లవ్ నెగిటివ్ క్యారెక్టర్స్. ఎందుకంటే ఇది చాలామంది అంటూ ఉంటారు మై ఫేస్ పాజిటివ్కి నెగిటివ్కి రెండింటికి పర్ఫెక్ట్గా సింక్ అవుతుందని. నెగిటివ్ క్యారెక్టర్స్ ఐఎమ్ ఆల్వేస్, ఈవెన్ క్యారెక్టర్ రోల్స్ అయినా ఆ రోల్లో నిజంగా ఆ దమ్ము ఇంపార్టెన్స్ ఉంటే ఐ లవ్ టు డూ దాట్ రోల్స్ ఆల్సో. నేను హీరోకే పరిమితం, హీరో క్యారెక్టర్సే చేస్తాను ఇప్పుడు అనలేదు. ఎందుకంటే ఒక్కసారి హీరోగా ఫిక్స్ అవుతే ఆ హీరోగా సస్టైన్ అవ్వడం చాలా టఫ్ జాబ్ అనమాట. ఎందుకంటే చాలామంది సస్టైన్ అవ్వలేక ఒక్కసారి హీరో అయిన తర్వాత, ఒక్కసారి హీరో నుంచి జీరో అయిపోయిన తర్వాత మీరు క్యారెక్టర్ రోల్స్ చేయలేరు, విలన్ రోల్స్ కూడా చేయరు. మనం అదే ఫీల్తో ఉంటాం ఆ హీరో ఇమేజ్తోనే. బట్ హీరో రోల్ వచ్చినా నేను క్యారెక్టర్ రోల్స్, ఈ నెగిటివ్ రోల్స్ డెఫినెట్గా ఐ విల్ వెల్కమ్ అనమాట. కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని రూమర్స్ వచ్చాయి. సో అవి పక్కన పెడితే సో నెక్స్ట్ ఫర్దర్గా ఎలాంటి యాక్టివిటీస్ చేద్దాం అనుకుంటున్నారు? ఎలా ఉండదు ఆ రూమర్స్ అనేవాళ్ళు చెప్పాను కదండి, నేను ప్రతి ఒక పక్కనోడు పైకి ఎదుగుతూ ఉంటే ఏదో ఒక విధంగా బయటికి కిందకి లాగాలని చూస్తూ ఉంటాడు. అందులో ఇదొకటి అంతకు మించి. సో ఏ ఉద్దేశం అయితే మేము ఈ కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ స్టార్ట్ చేసాం, ఏ బైలాస్ అయితే స్టార్ట్ చేసాం డెఫినెట్గా, సో దానికి తగ్గట్టు వి విల్ డెఫినెట్గా టేక్ ఇట్ ఫార్వర్డ్. అండ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చాలా సేవా కార్యక్రమాలు, ఎవరు చేయని కార్యక్రమాలు మేము చేసాం. శ్రీకాకుళం తుఫాను ఎఫెక్ట్ అయిన విక్టిమ్స్ సేవా కార్యక్రమాల దగ్గర నుంచి వింటర్లో రోడ్డు మీద పడుకున్న ప్రతి ఒక్కరికి, ప్రతి జిల్లాకి వెళ్ళి వాళ్ళకి దుప్పట్లు పంచడం కానీ, ఈ మధ్య విజయవాడలో ఒక చారిటీ వాళ్ళకి వాళ్ళ స్కూల్కి వెళ్ళి ఆర్ఫనేజ్ హోమ్కి వాళ్ళకి కూడా 25,000 డొనేట్ చేసాం. అలాగే కాశ్మీర్ విక్టమ్స్కి 50,000 డొనేట్ చేసాం. ఇది ఒక చిన్న ట్రస్ట్, ఇట్స్ ఎ బేబీ, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. సో డెఫినెట్గా చాలామంది ఆ బేబీ మొక్క ఉన్నప్పుడే తుంచేద్దామని చాలామంది ట్రై చేశారు. బట్ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ట్రస్ట్ అనేది ఆగదు. డెఫినెట్గా ఇది మంచి కార్యక్రమాలతో, మంచి పనులతో ఇట్ విల్ గో ఫార్వర్డ్. అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చలివేంద్ర కార్యక్రమాలు కూడా చాలా స్టార్ట్ చేయడం జరిగింది. మీ ఎంటైర్ జీవితంలో, మీ లైఫ్లో మీరు తెలుసుకున్న నీతి ఏంటి? ఎవరిని నమ్మకూడదండి. దట్స్ ద బెస్ట్ నీతి అనమాట. అది ఎవడన్నా వచ్చి ఇది అది అని అంటే నమ్మకుండా మన పని మనం చేసుకుని వెళ్తాం, ఉత్తమం అండి. అందరిని నమ్మితే ఇలాగే ఉంటుంది జీవితం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.